అడగండి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం చాలా, కొంచెం లౌడ్గా మాట్లాడండి. మిమ్మల్ని కలవడం చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను సార్. నేను కూడా. ఫస్ట్ క్వశ్చన్ సార్, నేను యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఫర్ టైం లిమిట్ 12 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. మీకు తెలుసు చాలా డీటెయిల్గా ఇస్తారు, బట్ మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఎందుకు టెన్స్ అవుతున్నారు? జస్ట్ మిమ్మల్ని చూడగానే అక్కడి నుంచి వచ్చాం కదా, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఏదైనా ఒక పాట పాడతాం అంతవరకు, 1 నిమిషం పాటు. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్గా ఉందరా? రిలాక్స్గా ఉన్నాను. ఓకే, అడగండి సార్. యాక్చువల్గా నేను వెస్ట్రన్ ఫిలాసఫీ ఎక్కువ చదివాను సార్. వెస్ట్రన్ ఫిలాసఫీ ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ వీస్, తర్వాత మన 5 AM వేకప్ అని ఉన్నాయి కదా సార్, కొన్ని చదివాను. బట్ అవి అంటే అందరు చెప్పేవి చెప్తున్నారు. చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బుక్లో మనం రాసాం కదా. అవును. అంటే పట్టుదల అన్నిటికీ మూలం హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ డిటర్మినేషన్. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించగలవు. అవి ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు నేను IAS కావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలి. సో అలాంటివి చెప్తున్నారు. రైజ్ అవేక్ అన్న స్టాప్ అంటిల్ రీచ్. సో అవి వస్తున్నాయి. సో షిఫ్ట్ అయ్యాను. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ షిఫ్ట్ అయ్యానో టోటల్గా నా లైఫ్ చేంజ్ అయిపోయింది సార్. కానీ అక్కడ తర్వాత ఆండ్రాయిడ్, నీషే, ఆల్బర్ట్ క్యామస్ ఇవన్నీ చదివిన తర్వాత అన్ని బుక్స్ సార్. నీషే కొన్ని చదివాను, ఆండ్రాయిడ్ ఆల్ ఫ్రమ్ ఇది 19th నైట్ ఆఫ్ January 19th టిల్ అట్లాస్ట్ అన్నీ చదివాను. బట్ రీసెంట్గా ఓషో కూడా వచ్చాను సార్. ఇక్కడ నాకు ఏమైందంటే కాంట్రడిక్షన్ ఏర్పడింది. ఆండ్రాయిడ్ వచ్చేసి బాడీ మైండ్ రెండు సేమ్. ఎందుకంటే లాజికల్గా, అంటే మనం లాజికల్గా ఆలోచిస్తే మన బాడీ మైండ్ రెండు సేమ్. ఓషో ఏం చెప్తాడంటే, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ సంథింగ్ ఎల్స్, యు ఆర్ ద వన్ హూ ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ టు ద కాస్మోస్ అంటాడు. సో నాకు ఇప్పుడు అంటే నేను కనిపిస్తున్నా, నేనే బాడీ, నేనే మైండ్. అలా కాకుండా అంటే ఓషో నాకు చాలా ఇష్టం సార్ ఉన్న ఇండియన్ ఫిలాసఫర్లో. ఆయన అలా చెప్పడం అర్థం కాలేదు. దీని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా? చెప్పొచ్చు. ఇందులో పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. ఎంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, ఏం చెప్పారనేది పక్కన పెడితే, ఈస్టర్న్ ఫిలాసఫీకి వెస్టర్న్ ఫిలాసఫీకి ఉన్న సైద్ధాంతికమైన తేడా, వాళ్ళు స్పిరిచువల్ అన్నప్పుడు వాళ్ళ భాష వేరు, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు. ఇండియన్ స్పిరిచువల్ అన్నప్పుడు మన కాంటెక్స్ట్ కంప్లీట్గా వేరు. సో అకార్డింగ్ టు వెస్ట్, స్పిరిచువాలిటీ యొక్క రూట్స్ వరల్డ్లో ఉన్నాయి అండ్ దాని యొక్క బ్రాంచెస్ హెవెన్లో ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో లేదా సనాతన ధర్మంలో ఇక్కడున్న ఏదైనా కావచ్చు, చెట్టు పుట్టలో స్పిరిచువాలిటీ అనేది అసలు ప్రపంచానికి సంబంధించింది కాదు. దాని యొక్క రూట్స్, దాని ఎగ్జిస్టెన్స్ అంతా ప్రకృతిలో ఉంది. ఇప్పుడు బాడీ మైండ్ కాంప్లెక్స్ గురించి అయాన్ ర్యాండ్ మాట్లాడి దాని యూనిఫికేషను, తద్వారా నువ్వు నిర్ణయించుకున్న గోల్స్, నీ యొక్క సెల్ఫ్ ఎస్టీము, ఆ తర్వాత నువ్వు సాధించే లక్ష్యాలు, ఇవన్నీ నీకు హ్యాపీనెస్ తీసుకొస్తే దట్ ఈజ్ యువర్ రియల్ సక్సెస్ అని చెప్పినప్పుడు, వెస్టర్న్ కాంటెక్స్ట్, వెస్టర్న్ ఫిలాసాఫికల్ కొనటేషన్స్లో సక్సెస్ అనేది వరల్డ్లీ. ఇండియన్ కాంటెక్స్ట్లో సక్సెస్ని, ఫెయిల్యూర్ని పట్టించుకోకుండా బతకడం సక్సెస్. సో వెన్ ఓషో టాక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ, హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద నేచర్స్ ఫినామినా. When Ayn Rand talks about spirituality or any other Western philosopher, they talk about worldly phenomena but little higher values. Example, అందరూ ట్యాక్స్లు కట్టాలి. వెస్ట్ ఏం చెప్తుంది, ఫస్ట్ తారీఖు రాగానే నువ్వు ట్యాక్స్ కట్టావు అనుకో, యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్. ఆ కాంటెక్స్ట్లో వాళ్ళ ఫిలాసఫీ అంతా నడుస్తుంది. ఎవరెవరు ఎంత ప్రొఫౌండ్గా స్టేట్మెంట్ ఇచ్చినా దాని మూలం వరల్డ్లోనే ఉందని గుర్తించాలి. మన రామకృష్ణ పరమహంస, మన రమణ మహర్షి, లేకపోతే ఓషో, నాట్ అరబిందో, లేకపోతే నీమ్కర్లీ, వీళ్ళెవ్వరు మాట్లాడినా వాళ్ళంతా మాట్లాడేది యాక్చువల్ ప్రకృతి ఫెనామినా. ప్రపంచాన్ని నువ్వు జస్ట్ అవసరం కోసం వాడుకో, అది మనిషి ద్వారా ఎవాల్వ్ అయిన డైమెన్షన్, అక్కడ నీ తల బాదుకోకు. కానీ ప్రకృతి నీ యొక్క అంతఃశ్రోత, తద్వారా ప్రకృతిలో నీకు సొలేస్ ఉంది, సాలిట్యూడ్ ఉంది, ఆనందం ఉంది అని చెప్తున్నారు. సో వెన్ యూ బ్రింగ్ ఓషో అండ్ అయాన్ ర్యాండ్, ఖచ్చితంగా కాంట్రడిక్షన్ వస్తుంది. అండ్ దట్ ఇస్ క్వైట్ న్యాచురల్. ఏముంది అందులో? ఇప్పుడు నేనే ఇంకో ప్రశ్న ఇస్తా, అసలు ఈ భూమి మీద ఈ ఫిలాసఫర్స్ లేరనుకో, అసలు మనకు జీవితం అర్థం కాదా? కష్టం సార్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ని డిఫరెంట్ వేస్లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే ముందు అంటే అది వాళ్ళ పర్సెప్షన్ కదా. పర్సెప్షన్ అయినా దాన్ని బేస్గా తీసుకొని మనం ఇంకొకటి ఫామ్ చేసుకోవచ్చు కదా. అప్పటిది కాంకాక్టెడ్ ఫిలాసఫీ అవుతుంది. ఒరిజినాలిటీ యాక్చువల్గా మనలోనే పుట్టాలి. ఎనీవే, నెక్స్ట్ ఏదన్నా. నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది. అంటే వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్
ఫిలాసఫీ కోర్ ఒకటే మాట్లాడుతుంది, ఇద్దరు సక్సెస్ అన్నారు, ఇద్దరు స్పిరిచువల్ అన్నారు, బట్ ఇద్దరు డెఫినేషన్స్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. వెన్ ఫ్రెడరిక్ నీషే టాక్స్ అబౌట్ లైఫ్, అక్కడ పాలిటికల్ కనోటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఆనందంగా బతకాలంటే ట్యాక్సులు కట్టాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి భార్య ఉండాలి, అందరి మధ్యన సామరస్యం ఉండాలి, వారానికి ఒక సినిమా చూడాలి, ఏ కాన్ఫ్లిక్ట్ లేదు, దెన్ యూ ఆర్ హ్యాపీ. అంటే అదే వెస్ట్రన్ ఫిలాసఫర్ ఆల్బర్ట్ క్యామ్ ఉన్నాడు సార్. అదే ఆల్బర్ట్ క్యామ్ కూడా ఓషో చెప్పిన విధంగానే, అంటే మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి, సో అబ్జర్డ్నెస్ వస్తుంది అని అతను కూడా చెప్తాడు. అంటే ఒకవేళ ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ ఆలెన్ అట్లాంటి వాళ్ళు వెస్ట్ బాడీలో ఉన్నారు, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే స్పోక్ లైక్ ఈస్టర్న్ పీపుల్. అట్లాగే ఇక్కడున్న కొందరు ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇండియన్ బాడీస్ ఉన్నాయి, బట్ దే స్పోక్ లైక్ వెస్టర్నర్స్. సో మనం వెస్టర్నర్ మాట్లాడింది వెస్టర్న్ ఫిలాస్ అనట్లే, వ్యక్తి ఎవడన్నా కావచ్చు, వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రపంచం కాంటెక్స్టే ఉంటుంది. అంటే మీరు సమాజానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, మోరల్స్కి ఇంపార్టెన్స్. వెస్ట్రన్ ఫిలాసఫీ సక్సెస్ వస్తేనే హ్యాపీనెస్, మనకి సక్సెస్ కాదు వేరే ఇంకా ఉన్నాయి, ఏమి లేదు, సక్సెస్ ఫెయిల్యూర్లో పడకుండా పని చేయి, దట్ ఈస్ హ్యాపీనెస్. అంటే ఒక ఇంతే. ఇంకా ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నాను సార్, అది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది కంటిన్యూషన్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా నాకు స్ట్రగుల్ అవుతున్నా సార్, ఇది ఫౌంటైన్ హెడ్ అట్లా స్ట్రగుల్ చదివినప్పటి నుంచి. అంటే అసలు ఆమె రాయకపోతే ఏ స్ట్రగుల్ ఉండేది కదా నీకు? అంటే లేదు సార్, అప్పటివరకు చాలా రాడికల్ కమ్యూనిజం సైడ్ ఉండేవాడిని. ఏమేమి చదివిన తర్వాత రేషనాలిటీ, అంటే ప్రతిదీ యాంగ్జియస్నెస్ తగ్గింది, రేషనల్గా చూడడం మొదలుపెట్టాను. ఇక్కడ నాకు ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఈ గది నీ మైండ్ అనుకో, ప్రతి చోట నచ్చిన వస్తువులను నింపుకుంటూ పోతే నీకు నివసించే ప్లేస్ ఇక్కడిది. అంటే మైండ్ అనేది మనం సైంటిస్ట్ ఏమని చెప్తారంటే ఓన్లీ 2% మనం ఉపయోగిస్తున్నాం. ఒకసారి ఫ్యాన్ బంద్ చేయవా? 2% ఉపయోగిస్తున్నాము బ్రెయిన్ని, సో ఇంకా చాలా ఉపయోగించాలి. అది వేరే వాళ్ళు చెప్తే తెలుస్తుంది నీకు, ఇది కూడా ఒక మిత్. హౌ డూ యూ నో దట్ యు ఆర్ యూజింగ్ 2%? అంటే మనకి రిపోర్ట్స్ సర్వీస్ చెప్తున్నాయి. అదే చెప్తున్నా, అవి ఎవరు లేరు అనుకో, నువ్వు అడవిలు ఉన్నావు. హౌ డూ యూ నో దట్ యు ఆర్ యూజింగ్ 2% ఆర్ 4%? ఇదంతా బక్వాస్. ఇది నేనేమంటా 2% 4% హాయిగా బతుకు. హాయిగా బతకాలంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ చిన్నప్పటి నుంచి మనం ప్రోగ్రామ్ చేయబడ్డాము. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని హోల్డ్ చేస్తున్నది ఎవరు? నేనే. వదిలే, అది వదలలేకపోతున్నాము సార్. సరే, అది అంటే ఇది మళ్ళీ చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. నా ఉద్దేశం ఏంది, అల్టిమేట్గా ఎవరు ప్రోగ్రామ్ అన్నా చేయొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేసేది దాన్ని నిజం అనుకుంటున్నది నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గదిలో ఇలా ఉండాలని ఒక నియమం పెట్టాను అనుకో, నువ్వు అలా ఉంటావు. ఓకే, అలా ఉండి బయటికి వెళ్ళి ఆ నియమాన్ని మర్చిపోలేవా? అది ఓకే, అర్థమైంది సార్. నెక్స్ట్ వచ్చేసి యాన్ ర్యాండ్ యాంథమ్లో ఇంకా మిగతా బుక్స్లో ఏమని చెప్తుందంటే, ఈగో ఈజ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఈగో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ అంటే మనకు సెల్ఫ్ సంపాదించింది ఏదైనా కానీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఓషో కానీ ఆర్జీవి చూసినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్తో కనపడతాడు, కానీ అతను ఏమంటాడు, నేను ఏది సీరియస్గా తీసుకోను, అన్నీ ఎవరన్నా నా పైన కామెంట్ చేసినా కూడా సీరియస్గా తీసుకుని సిల్లీగా తీసుకుని అంటాడు. అలాగే ఓషో కూడా ఏమంటాడు, లైఫ్ షుడ్ బీ ఏ ప్లే, లైఫ్ షుడ్ బీ ఏ గేమ్, ఏది సీరియస్గా తీసుకోకూడదు అంటారు. అసలు సెల్ఫిష్గా లేనప్పుడు, ఈగోనే లేనప్పుడు సిల్లీగా అంటే ఈగో లేనప్పుడు ఓకే, ఈగో ఉండి సిల్లీగా బతకడం ఎలా? ఇది కూడా వెరీ కన్ఫ్యూజ్డ్ అబ్జర్వేషను. అంటే సెల్ఫే లేకుండా ఎట్లుంటుంది మరి? వాళ్ళు ఏం చెప్పారు వదిలేద్దాం, నువ్వు ఎట్లా వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నువ్వు డిఫైన్ చేయలేదు, అది వేరే వాళ్ళు నీకు ఇచ్చేదా, నీకు నువ్వు ఇచ్చుకునేదా? రెండు రకాలుగా ఉంటుంది. ఏది నువ్వు నీ ఆప్షన్? నాకు నేను ఇచ్చుకునేది. ఇప్పుడు నీకు నువ్వు ఇచ్చుకునేది ఫ్లక్చువేట్ అవుతుందా, అది వేరే వాళ్ళ మీద ఒపీనియన్ ఆధారపడుతుందా? ఫ్లక్చువేట్ అవుతుంది. ఫ్లక్చువేట్ అవ్వకుండా లేదా? ఉండొచ్చు, మార్గం ఉండొచ్చు సార్. ఉందా లేదా అంటే పాసిబిలిటీ. నా ఎంక్వైరీ, ఇప్పుడు వేరే వాళ్ళు ఒకరోజు నేను బాగున్నావు అన్నారు, ఒకరోజు నీ డ్రెస్ బాగుందన్నారు, ఒకరోజు నువ్వు చేసిన పనికి మెచ్చుకున్నారు, ఇంకో రోజు నువ్వు చేసిన తిట్టారు, ఇదంతా వదిలేద్దాం. వేరే వాళ్ళు ఇచ్చే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆధారపడితే ఆనందంగా ఉంటాం అసాధ్యం. 100% కరెక్ట్. అట్లా కాకుండా యూ హ్యావ్ రియలైజ్డ్ వాట్ యు ఆర్. నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావు, నా ఫేస్ ఇలా ఉంది, నా ముక్కు ఇలా ఉంది, సిమెట్రికల్గా నాకు ఓకే. ఇప్పుడు ఒక 100 మంది వచ్చి మెచ్చుకున్నారు, నువ్వు పట్టించుకోలేదు, 100 మంది తిట్టారు, పట్టించుకోలే. దట్స్ వాట్ వర్మ మైట్ బి సేయింగ్. అంటే ఇప్పుడు నేను చేస్తున్నా, ఇప్పుడు నాకు ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో నాకు 10 మెంబర్స్లో 6 మెంబర్స్ నా ఫ్రెండ్స్, సో వాళ్ళు వర్తి నాకు.
నా ఈగో ప్రకారం నేను వాళ్ళకే సపోర్ట్ ఇచ్చుకుంటాను. ఆ ఈగో అప్పుడు మిగతా వర్త్ ఎవరో తెలుసా, నీవు. మిగతా వాళ్ళు ఎవరు వర్త్ కాదు. చూడదు, క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, దే ఆర్ ఆల్ అవుట్ సైడర్స్. వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చి నీ లైఫ్ ఎందుకు కన్ఫ్యూజ్ చేసుకుంటున్నావు? అట్లా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వాల్యూస్ గురించి నాకు తెలుసు, నా వాల్యూస్ గురించి ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు నాకు ఇగో ఉన్నట్టు అక్కడ నేను హర్ట్ అవుతాను. అదేవిధంగా నేను సిల్లీగా కూడా ఉండగలను. అంటే సిల్లీగా ఉండగలను. కాంప్లెక్స్ ఎందుకు లైఫ్? వై? అంటే సిల్లీనెస్, ఈగో ఎందుకు అదంతా? అంటే నీకు నిజంగా జీవితం పట్ల ఒక అవగాహన కలిగితే నీకు నచ్చిన పనిలో లీనమైపోతావు అంతే. అసలు ఎవడేమనుకుంటున్నాడు? చాలామందిని మోస్తున్నావు ఎందుకు? బరువు అయితే లేదా? అంటే ఈగో ఉండాలి, ఈగో ఉండాలి 100%. ఈగో లేకపోతే నా ఇల్లు నాకు ఎట్లా దొరుకుతుంది? నా బట్టలు గుర్తిస్తున్నది ఎవరు? ఈగో లేకపోతే ఎట్లా గుర్తుపడతావు? ఇప్పుడు మీరు నువ్వు మేలా ఫీమేలా నీకు తెలుస్తుంది బికాస్ ఆఫ్ యువర్ ఈగో లేకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు. సమస్య అది కాదు. ఇప్పుడు మీరు షార్ట్ ఫిలిం తీశారు, ఏ ఫిలిం బై కాంత్రీజా అని పిలుచుకోవడానికి ఇష్టపడతారు, లేకపోతే ఏ ఫిలిం బై అనానిమస్ అని? అసలు అదంతా బక్వాస్. అనానిమస్ అన్నా ఎవరన్నా కాంత్రీస్ అని నాకు తెలుసు. నేను కాంత్రీస్, అది మోసం. అనానిమస్ అనేది ఒక మహానుభావుడు పెయింటింగ్ వేసి కింద ప్రకృతి అని రాశాడు. అంటే ప్రకృతి పెయింటింగ్ వేసిందంట. అంత సీన్ లేదు. నువ్వు ఎవరు పెయింటింగ్ వేశారో తెలుసు, విజయరామ్ వేశాడు. సో తెలుసు. మీరు ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి, నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అని గర్వంగా చెప్పుకోను. చెప్పుకోరా? అసలు నేను ఎవరికి హెల్ప్ చేస్తాను? మీరు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. అసలు అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు నీ చెయ్యికి నువ్వు చెయ్యి దెబ్బ తగిలితే కట్టు కడతావు. సో అప్పుడు ఈ చెయ్యికి థ్యాంక్స్ చెప్తావా? చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్తావు? ఎందుకు? నాది కాబట్టి. హెల్ప్ నీది అనుకున్నప్పుడే హెల్ప్ చేయగలవు. అదే మిగతా అంతా డ్రామానే. అంటే మీరు ఇప్పుడు చెప్పుకోవచ్చు కదా, కానీ మీరు వర్చువల్ ఫీల్ అవుతారా? అంటే నేను అసలు అలాంటివి ఏమి లేవు కదా. అసలు ఇట్లాంటివి ఏమి లేవు. ఇప్పుడు నేను హెల్ప్ చేసానని చెప్పుకోవడంలో తప్పేం లేదు కదా. చెప్పుకో. అది నువ్వు ఒక ఐడెంటిటీ కోసం చెప్తున్నావా? ఉన్నది చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు మగవాడని నా బెనిఫిట్ కోసం చెప్తున్నాను, అప్పుడు తప్పలేదు. అప్పుడు బెనిఫిట్ రాకపోతే అంటే మళ్ళీ సఫర్ అవుతావు కదా. సఫర్ కాకపోతే బెనిఫిట్ రాకపోయినా అంటే వదిలేసి అట్లా కుదరదు. అంటే ఇన్ని కండిషన్స్ ఉండవు లైఫ్లో. నేను ఒక అబ్బాయిని అని చెప్తున్నా అంతే తప్ప నేనే అబ్బాయిని అని చెప్తలేను. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు ఐడెంటిటీ కోసం నువ్వు చేస్తున్నావా, యు ఆర్ గోయింగ్ టు సఫర్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఒకే బ్రెడ్ ఉంది ఇక్కడ, జస్ట్ ఒకే బ్రెడ్ ఉంది. ఆ బ్రెడ్ మీరు చాలా ఆకలిగా ఉన్నారు. ఆ బ్రెడ్ హైపోథిసిస్ ఎందుకు మన మధ్యన? జస్ట్ సరే అండి. ఎందుకు? వై? కొంచెం అది నేను ఊహించను. హైపోథిసిస్ ఉంటాయి. ఈ సెల్ ఉంది సార్, సెల్ ఉంది కదా. ఈ సెల్ వచ్చేసి ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ సెల్, కానీ నాకు చాలా భేదం అని. నాకు ఈ సెల్ లేకపోతే ఇప్పుడు నేను ఇంటికి కూడా వెళ్ళాను. నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంపార్టెంట్ అని చెప్పలే. సో ఈ హైపోథిసిస్లో కూడా నన్ను అడిగి చెప్పు నా గురించి. మీకు ఈ సెల్ ఇంపార్టెంట్ ఒక మేరకు అవసరం. ఓకే, నాకు ఈ సెల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇంటికి కూడా వెళ్ళాను. నేను ఎక్కువ సఫర్ అవుతున్నా, కానీ మీరు కూడా ఈ సెల్ లేకపోతే అంతే సఫర్ అవుతారు. కానీ ఈ సెల్ లేకపోతే మీకు ఇంకో సెల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్. అరే వీడు చచ్చిపోయే స్థాయిలో ఉన్నాడు, ఫోన్ కూడా చేయలేడు, వీనికి సెల్ ఇచ్చి ఇంటికి పంపిస్తామా, లేకపోతే నా దగ్గరే పెట్టుకొని సెల్ నేనే వాడుకుందాం, వీని గురించి పట్టించుకోకుండా నేనే వాడుకుందాం. 2 కంటెక్స్ట్స్. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఈ సెల్ వాడు ఎట్లయినా పోనీ ఈ సెల్ ఉంటే నేను హ్యాపీనెస్గా ఉంటా. వాడికి సెల్ ఇచ్చి వాడు హ్యాపీగా ఉండే కంటే నా దగ్గర సెల్ ఉంటే నేను హ్యాపీనెస్ అనేది. ఓకే, ఈ హ్యాపీనెస్ అనే పదాన్ని ఇటువంటి జోడించకూడదు అసలు. ఒక మాట, నీకు సూపర్ఫిషియల్ ఆన్సర్స్ కావాలా, మూలం కావాలా చెప్పు నాకు ఫస్ట్. అంటే మనం హై స్కూల్ డిస్కషన్ ఉందనుకో, హై స్కూల్ డిస్కషన్లో నేను మాట్లాడతా. నువ్వు డిస్కస్ చేసిన కాంటెక్స్ట్ కామో దగ్గరికి, అయాన్ రాండ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సెల్ గురించి ఆనందానికి అవసరం సెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హ్యాపీనెస్ జోడించడమే స్టూపిడిటీ. సెల్ ఈజ్ నెసెసిటీ, స్కేల్ నెసెసిటీ, బల్బ్ నెసెసిటీ. నాకు అవసరాలు తీరుతున్నాయి అంతే. సెల్ వల్ల నాకు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్రెడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, బ్రెడ్ లేకపోతే సంపాదించుకో, సింపుల్. నేను చనిపోతాను సార్. ఇప్పుడు అదంతా అయిపోతుంది సార్, అట్లా ఉండదు అసలు. అంతవరకు ఎందుకు? నేనేమడుగుతున్నా అంటే, ఇప్పుడు బ్రెడ్ పక్కన బ్రెడ్ కాబట్టి నీకు ఇచ్చేసి తీసుకోపో అంటే ఇచ్చేసి మీరు చనిపోయినా కూడా అదే వదిలే. అంటే ఎగ్జాంపుల్ కోసం ఐ విల్ డై ఫర్ యూ. చూడదు, సింపుల్. ఇంకా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ? నాకు సెల్ఫ్ లేదు, రెస్పెక్ట్ లేదు. ఫస్టే నీకు స్టేట్మెంట్ ఇచ్చిన అలాంటివంతా అబద్ధాలు. నిన్ను నువ్వు గుర్తించుకో, బాత్ కథం.
నీ కాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి, యూ వాక్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ప్లానెట్ ఎర్త్. మిగతా వాళ్ళందరి గురించి వదిలేసామి. చిన్న లైఫ్, ఎంతమందిని మోస్తావు? వాళ్ళని అర్థం చేసుకో, వాళ్ళని దింపేయి. బస్సు డ్రైవర్ ఏం చేస్తుంటే ఎగ్జాక్ట్లీ అది చేయాలి మనిషి. రోజు 50 మందిని ఎక్కించుకో, దింపు, అందరిని దింపి బస్ స్టాండ్లో పోయి బండి ఖాళీ పెట్టుకో. అంటే అటాచ్మెంట్స్ కూడా ఉండాలంటారు. ఎవరన్నారు? నీ సంగతి చెప్పు. నేను చెప్తున్నా, ఇప్పుడు నాకు కూడా అటాచ్మెంట్స్ అక్కర్లే. ఇది కూడా తీసుకో, మరి తీసుకుంటే అన్ని తీసుకో, మంచి తీసుకో, చెడు తీసుకో. జస్ట్ ఇదొక్కటి సరే, జస్టిస్ సార్ను ఇప్పుడు మీరు వచ్చేసి ఎవడో వచ్చేసి నేను చాలా బాధల్లో ఉన్నాను, నీ చైర్ ఇచ్చేయండి అంటారు. మీరు మీకు హ్యాపీనెస్ చైర్ ఇస్తుంది, మీరు ఓకే కదా ఆయన, అంటే మీ దగ్గర చైర్ పెట్టుకొని తీసుకుపో. అవునా? తీసుకోపో, నిజంగా చెప్తున్నా. మీకు హ్యాపీనెస్, అసలు హ్యాపీనెస్ నేను వస్తువులు లింకే చేస్తలేను. నీకు ఇప్పటికి 3 సార్లు చెప్పిన, యు ఆర్ నాట్ లిజనింగ్. వస్తువు అవసరం కోసం ఉంది. నెవర్ లింక్ యువర్ హ్యాపీనెస్ విత్ స్టూపిడ్ థింగ్స్. అంటే మీకు హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది కదా, ఎందుకు మళ్ళీ వింటున్నావా లేదా? వింటే నేను చెప్పిన దాన్ని విని అక్కడి నుంచి చెప్పు. నేను నా గురించి స్టేట్మెంట్ ఇస్తున్నా. చైర్లో నాకు ఏ సంతోషం లేదు, నాకు చైర్ వల్ల కంఫర్ట్ మాత్రమే ఉంది. నాకు మొబైల్తో ఏ సంతోషం లేదు, పనికిరాని వస్తువు ఇది. నాకు కొన్ని పనులు అవుతున్నాయి, నాకే కళ్ళు గిళ్ళు చేతులు దొబ్బితే మొబైల్ చాడ నూకుతాను, నా చెవులు దొబ్బితే అసలు మొబైల్ వాడను. ఓకే, ఇప్పుడు వచ్చిందంటే మనకి ఏది ఇష్టం వస్తే మనకి దట్ ఈస్ హ్యాపీనెస్. యువర్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్. దట్ ఈస్ హ్యాపీనెస్, దట్స్ వే దట్ ఈస్ ఇంటాక్ట్. మనకి సంబంధించింది, మనకి ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో మనకు సంబంధించింది హ్యాపీనెస్ ఉంటుంది, రాదు పోదు, వచ్చేది పోయేది నీది కాదు. ఓకే, నీ ముక్కు నీది, షర్టు చెప్పలేము, గవర్నమెంట్ చెప్పలేము, ఫోన్ చెప్పలేం, రావుతుంది. నీ ముక్కు నీతో ఉంటుంది, బాగా చూసుకోదాన్ని. ఏది నీలో పరిపూర్ణ భాగమో దాన్ని పట్టించుకుంటూ పనికిరాని వచ్చిపోయే వాటి గురించి అతిగా ఆలోచిస్తున్నావు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ బీయింగ్ టూ రేషనల్? అందరూ వాట్ ఈస్ బీయింగ్ రేషనల్? రేషనల్ ఈజ్ అబౌట్ లాజిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ అలోన్ ఇన్ ఏ హౌస్. జస్ట్ నౌ డిఫైన్ వాట్ ఈస్ రేషనాలిటీ. యు ఆర్ అలోన్ ఫర్ 1 month. విల్ యూ బి రేషనల్ దేర్? అంటే నేను చేసే పనులు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలి అయితే ఎందుకు ఆకలిగా ఉండాలా? ఆకలి దేనివల్ల? అసలు ఎవ్వరు, ఒక కుక్కను చూడు, ఆకలి అయితే తింటది అంతే. పనికిరాని ఆలోచన ఎప్పుడు చేయొద్దు బాస్. నువ్వు మొబైల్ కనుక్కుంటున్నావు, మొబైల్ ఎలా డెవలప్ చేయాలో ఆలోచించడంలో రీజన్ ఉంది. ఒక వైలిన్ కొత్త పాట రాయాలి, ఆలోచించు. ప్రతి పనికిరాని దానికి ఆలోచన ఎందుకు? ఆకలి అయితే తినిపోయి. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు థింక్ వాట్ టు ఇట్. యూ నో వాట్, ఏమేమి తినొచ్చో తెలుసు నీకు. రేషనాలిటీని దీనికి లింక్ చేస్తే ఎట్లా? అంటే మీరు ఇప్పుడు కొత్త పాట క్రియేట్ చేస్తారు, వైలిన్ బాగా వాయిస్తారు కాబట్టి. వాయిస్తాను అంతే. ఇప్పుడు కొత్త పాట క్రియేట్ చేయాలంటే మీరు థింక్ చేయాలి కదా, ఏ ట్యూన్లో. నేను చెప్పిన ఎగ్జాంపుల్ నాకే చెప్తున్నాను. నేను ఇచ్చింది ఒంటరిగా ఉంటే రేషనాలిటీ ఉంటుందా చెప్పు. ఉంటుంది, చెప్పు ఎట్లా. గివ్ మీ ఎగ్జాంపుల్. నాకు వాటర్ ఫస్ట్ దాంట్లో రేషనాలిటీ ఏముంది భయ్? ఆలోచిస్తాం కదా సార్. అంటే నా జీవితంలో నేను ఇట్లాంటి కాంటాక్ట్ చూడలేదు. నేను నీళ్లుంటే పోయి తాగుతా, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఉన్న కాడికి పోయి తాగుతా. ఎందుకు తాగరు? 2 hours హార్మోన్స్ ఉంటాయి కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం. ఎవ్వడు చేయట్లేదు, నువ్వు దయచేసి చేయకు. అట్లీస్ట్ నేను చేయను, నువ్వు చేసుకో బాబు. అంటే నాకు అంత సమయం లేదంటే నీళ్ళ గురించి రేషనల్గా థింక్ చేసే అంత ఇంటెలిజెన్స్ నాకు లేదు. నీళ్ళు ఉచ్చొస్తే కూడా రేషనల్గా ఉంటావు, పోయొచ్చు ఇది చెప్పు, నాకు చెప్పు. అంటే అది కూడా అంటే కొంచెం వరకు మనం ఏమన్నా చేయగలమా? ఏం చేస్తావు ఉచ్చొస్తే పోయకుండా? థింక్ చేస్తాం. ఉచ్చొస్తే థింక్ చేయడం ఏం స్వామి? అంటే స్టాప్ చేయగలమా, లేకపోతే వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? బాత్రూమ్ పోగలమా, లేకపోతే? నేను ఫైనల్ ఆన్సర్ ఇస్తున్నా. నేను ఉచ్చొస్తే పోస్తా, దాహం వేసి తాగుతా. నేను ఆన్సర్ ఇచ్చేసిన. ఇది నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు ప్లీజ్. అంటే నన్ను ఒకే ఈ విషయం. వెస్టర్న్ కంట్రీస్ అందరూ నాకు నేను అడిగింది నీళ్లు దాహం అనిపిస్తే నీళ్లు తాగేవాళ్ళు నా దృష్టిలో మనుషులయ్యా. ఇంకా మిగతా అంత జీనియస్ని ఉండదలుచుకోవాలి. అంటే ఐ డోంట్ హ్యావ్ టు థింక్ స్టీల్ గ్లాస్లో తాగితే బాగుంటుంది, బెస్ట్ గ్లాస్. ఈ వాట్ ఈస్ దిస్? అసలు ఏముంది మైండ్లో నీకు? రేషనల్గా అసలు ఈ పదాన్ని నువ్వు త్యాగం చేయవా? అంటే నువ్వు దాన్ని అడ్డగోలుగా మర్డర్ చేస్తున్నావు. సెల్ తయారైంది రేషనల్గా థింక్ చేయడం. అది ఎవడబ్బా చెప్పింది నీకు? మన ఇండియన్స్ రేషనల్ గా లేరు కాబట్టి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ అంటే జస్ట్ గివ్ మీ ప్రాపర్ డెఫినేషన్. గివ్ మీ డిక్షనరీ డెఫినేషన్ అండ్ గివ్ మీ యువర్ డెఫినేషన్.
మై డెఫినేషన్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఐ మీన్ అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ వెస్ట్ ఈస్ట్. సో నువ్వు అధ్యయనం చేసి ఆ మాట నువ్వు అధ్యయనం చేసి తెలిసిన తర్వాతనే చెప్పు. ఒక పదం తెలియకుండా దాన్ని ఆ రేంజ్లో చెడుగుడు ఆడుతున్నావు చూడు, వద్దు బాబు. అంటే ఫిలాసఫీ మన లైఫ్ని సింప్లిఫై చేయాలి, ఇంత కాంప్లెక్స్ చేయొద్దు. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది అది ఎక్కడ నాకు సంబంధమే లేదు. అది ఎవడో చెప్తే తెలుస్తుంది ఈస్ట్ వెస్ట్. నీకు తెలిసేటివి కొన్ని నేను చెప్పనా? నీకు నిజంగా తెలిసేది పుస్తకాలు లేకుండా ఉచ్చు వస్తే తెలుస్తుంది, దాహం మీద తెలుస్తుంది, నిద్ర వస్తే తెలుస్తుంది, చెమట వస్తే తెలుస్తుంది, చలికాలం వస్తే తెలుస్తుంది, ఎండాకాలం వస్తే తెలుస్తుంది, ఒక వ్యక్తి వస్తే తెలుస్తుంది, బాధ అయితే తెలుస్తుంది, నిద్ర రాకపోతే తెలుస్తుంది, అన్నం అరగకపోతే తెలుస్తుంది. దీస్ ఆర్ యువర్ రియాలిటీస్. మీదంతా ఫిలాసఫీ. ఓకే, అంటే అంటిల్ వి ఎక్స్పీరియన్స్ ఇట్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ఇట్. అబ్సల్యూట్లీ. అయాన్ రాండ్ వల్ల నీకు దుడ్డు బిల్ల పైసలు లేదు, ఉపయోగం లేదు. ఆమె చెప్పిన దాంట్లో మూలం ఐడియలిజం చెప్పింది, ఆబ్జెక్టివిజం చెప్పింది. మూలం పట్టుకొని వదిలే ఆమెను, మోయకు. అయాన్ రాండ్ భర్త కూడా మోయలే. అంటే ఇంకోటి నేను నీకు ఒక రహస్యం చెప్తా. అయాన్ రాండ్ ఫిలాసఫీని అయాన్ రాండ్ జీవించలేదని నాకు తెలియదు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. యు ఆర్ ఆర్టికులేటింగ్ సంథింగ్. నేను అద్భుతంగా బాహుబలిలో హీరో ఎట్లా ఫైటింగ్ చేయాలో మొత్తం చెప్తా. నేను ఎప్పుడు చేయను. అంటే ఇప్పుడు థింకింగ్ మెన్ కెనాట్ బి రూల్డ్, ద పర్సన్ హూ థింక్స్ కెనాట్ బి డిసీవ్డ్ అంటే ఆడు ఎందుకన్నాడో మనకు తెలియదు. ప్రతిదాని ఎవడాడు మూలంలో. ఇప్పుడు ఒక వ్యక్తి ఫిలాసాఫికల్ కోట్స్ అని కొడితే ఒక్కొక్కటి 100 చెప్పి నోటికి వస్తే ఎన్ని అనలైజ్ చేస్తావు. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి కోర్లో ఏముంది అది ఒక్కటి కనుక్కో. నేను చెప్తున్నా నా కోర్లో ఏముంది చెప్పినా పోల్చుకోకు. ఒపీనియన్స్ లేకుండా, జడ్జిమెంట్స్ లేకుండా ఉండు. నీతో ఎవరుంటే వాళ్ళతో సామరస్యంగా బతుకు. ఎవరిని నీ మెదడులో మోయకు. అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఈక్వల్గా షేర్ చేసుకో. పని చేస్తే పరిపూర్ణంగా పని చేయి, ఏ పని చెప్తే సాక్షిగా ఉండు. ఇది నా ఎంటైర్ ఫిలాసఫీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నారు, ఎగ్జాంపుల్ వద్దు, ఎగ్జాంపుల్ నో, నన్ను చూస్తున్నారు, వీడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈయనకి నాలెడ్జ్ ఉందా లేదా, తిక్కగా మాట్లాడుతున్నా జడ్జిమెంట్ చేయరా? అస్సలు చేయను. ఊరికే నన్ను చూసి జస్ట్ నీతో నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తున్నా. నువ్వు ఈ గది నుంచి బయటకు వెళ్ళగానే నీతో మాట్లాడిందో సహా మొత్తం మర్చిపోతా. నేను ఎవరిని క్యారీ చేయను, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. అంటే జడ్జిమెంట్, ఒపీనియన్స్ అనేవి ఉండకూడదు. నువ్వు పనికిరాని ఫిలాసఫర్ అవ్వాలనుకుంటున్నావు, ఆనందంగా బతకాలనుకో, చెక్ చేసుకో. అంటే ఇప్పుడు ఎవరైనా బిర్యానీ ఇస్తే సూపర్ ఉంది, టేస్ట్ ఎక్కడ చేశారు, భలే ఉంది, బాస్మతితో రైస్ చేసి, అది కూడా థింకింగ్ కదా సార్. హ్యాపీనెస్ కూడా థింకింగ్. అది నువ్వు తిని చెప్తున్నావు, థింకింగ్ ఎట్లయితుంది? మనం కంపేర్ చేస్తాం కదా ఆ హోటల్లో. ఎందుకు చేస్తున్నావు? వై? నేను ఎప్పుడు చేయను కంపేర్. నాకు నచ్చితే తింటా, బాగుందంట, అంతే, బాధ కథం. అంటే అలా మనం ఏదైనా వస్తువు చూస్తేనే ఏదో థింకింగ్ వచ్చేస్తుంది. నాకు రాదు. అంటే మీరు థింకింగ్ చేయడం బెటర్ అంటారా, చేయకూడడం? అవసరమైన మేరకు థింక్ చేయి. నీకు ఏది ఉపయోగపడుతుందో, ఏవి థింక్ చేస్తే థింకింగ్ ఎండ్ అవుతుందో ఆ థింకింగ్ చేయి. ఇప్పుడు నా గదికి రావాలని ఎందుకు థింక్ చేసావంటే వస్తే ఎండ్ అయిపోతుంది కాబట్టి. నా గదికి రావాలని చెప్పి మొత్తం హైదరాబాద్ తిరగకు. నీ థింకింగ్ ఎండ్ చేసే ప్రక్రియలో, ఆచరణలో థింకింగ్ ఎండ్ అవుతుంది. ద వెరీ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ద వెరీ పర్పస్ ఆఫ్ థింకింగ్ లైస్ ఇన్ ఎండింగ్ ఆఫ్ థింకింగ్. అంతే మరి. థింకింగ్ ఏం చేసేస్తే మెకానికల్గా ఇంకో థాట్ మొదలైతే స్వామి. థాట్ పుట్టాలే, మళ్ళీ ఎండ్ కావాలి, పుట్టాలి, ఎండ్ కావాలి, సస్టైన్ కావద్దు. అంతే. సూపర్. ఇంకో థాట్ మొదలవుతుంది. ఎప్పుడు థాట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీడియో తీస్తుంటే కొనసాగుతుంది, మనం బాయ్ చెప్పినాం, ఎండ్ అవుతుంది. నైట్ పూట, రాత్రి పూట ఆయన అట్లన్నా ఎట్లన్నా, అరే ఎట్లా అంటే బాగుండేది, అబ్బా అప్పుడు ఆయన అడిగిన దానికి ఇట్లా చెప్పింటే హరి అంటే వాట్ ఈస్ దిస్. ఎంత థింక్ చేస్తామో దానివల్ల ఇంకో థాట్స్ కూడా అలాగే హైపర్. పనికిరాని చిత్త ఎక్కువ అవసరమైన మేరకు థింక్ చేయి. ప్రొడక్టివ్ నేను ఒకవేళ సెల్ క్రియేట్ చేస్తున్నా, నువ్వు చేస్తలేవు, లైట్ తీసుకో, అయ్యే పని కాదు, అది అవ్వదమ్మా. నీలాగా మైండ్ ఉంటే ఫస్ట్ మనం మొబైల్ తయారు చేయలేము. నేను కూడా చేయలేను, ఎందుకంటే నేను అస్సలు నిర్లిప్తంగా ఉంటా, నాకు ఆసక్తి లేదు. నీకు ఆసక్తి ఉంది కానీ నీకు చాలా చెత్త ఉంది. వాళ్ళు ప్రణాళిక, విజన్ ఉంటుంది, ఒక లేఅవుట్ ఉంటుంది చేయాలనుకునేవాడు, ఉత్తగా థింక్ చేయాలి. అంటే నో మైండ్ లేకపోతే మనం ఇక్కడి నుంచి రీజా సార్ ఇంటికి రావాలంటే ఎన్ని రూట్స్, ఆ రూట్స్లో ఏది బెస్ట్, దాంట్లో మంచిగా సెలెక్ట్ చేసుకోవడం ఎలా, ఏదో రూట్లో పో, అంతే అంతే.
ఏమి కాదు. అంటే యాంబిషన్ లెస్గా ఉంటే అది యాంబిషన్ ఎందుకు? ప్రతి పనికిరాని దానికి యాంబిషన్ ఎందుకబ్బా? ఇప్పుడు ఏ రూట్లో వస్తే టైం సేవ్ అవుతుంది. సేవ్ అయ్యి ఏం చేసిన 2 సంవత్సరాలు చెప్పు. టైం అంటే సేవ్ చేసి ఏమైంది? ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది అనుకుంటున్నాను. నిన్ను ఇబ్బంది పెట్టే నాలెడ్జ్, నీ ఆనందాన్ని నుంచి దూరం చేసే నాలెడ్జ్, నీ శరీరాన్ని పరిశాన్ చేసే నాలెడ్జ్ నీకెందుకు? నాలెడ్జ్ అంటే ఏందో తెలుసా? కరెక్ట్. వేరే వాడి యొక్క ఆలోచన డిసప్పియర్ అయిపోవాలి. వాట్స్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ విచ్ గివ్స్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాలెడ్జ్. మిగతాదంతా ఇన్ఫర్మేషన్. యూ బౌండ్ టు సఫర్. నీకేం ఉపయోగం? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సంబంధం లేదన్న ప్రశ్న అడుగు. అంటే ఓషో ఏమంటాడంటే మనము మెడిటేషన్ చేసేటప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత మనం కాస్మోస్లో కలిసిపోవాలి. దాన్ని ఎన్లైటైన్మెంట్. ఆయన ఏ కాంటెక్స్ట్లో ఉన్నాడో దయచేసి చెప్పాలి. సరే చెప్తాను సార్. ఏ టాక్లో ఎవరితో చెప్పాడు? ఎగ్జాంపుల్ నేను చెప్తాను నీకు. అంటే లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఈ ఫిలాసఫర్స్ తీసుకొస్తే చాలామందికి తెలియని విషయం ఇది. నేను చెప్పాను, హాయిగా ఎక్కువసేపు రాస్తూ దిద్దుతూ చదివితే చదువు వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇది ఎవరికి వర్తిస్తుంది? నా ప్రతి పదంలోనూ ఒకానొక ఇంప్లికేషన్ ఉంది. ఒక 3 ఏళ్ళ 5 ఏళ్ళ లేదా 3వ తరగతి పిల్లవాడికి చెప్తున్నాను నేను. అప్పుడు ఫిలాసఫీ మారిపోతుంది. అదే ఒక ఫిలాసఫర్ లేదా ఒక పిహెచ్డి స్థాయి వాడికి చదువు గురించి 3 ఏళ్ళ పాపకు చెప్తివి, చదువు గురించి ఇంటర్మీడియట్ వాడికి చెప్తివి. అక్కడ కూడా స్టేట్మెంట్ ఉంది, ఫోకస్ అన్నావు ఇంటర్మీడియట్లో. తర్వాత డిగ్రీకి వచ్చావు, జస్ట్ హ్యావ్ ఫన్, రిలాక్స్, అన్ని చోట్ల ఉంది. పిహెచ్డీకి వచ్చావు, అప్పుడు నీ అడ్వైజ్ ఇచ్చేవాడు స్థితి మారిపోతుంది. ఓషో ఏ సందర్భంలో ఏం చెప్పిండో తెలియకుండా నేను వ్యాఖ్య చేయలేదు. నేను అడిగిన దానికి చెప్పు. రిలాక్సేషన్ అనే టాపిక్లో ఐఓషో యాప్లో రిలాక్సేషన్ అనే టాపిక్లో చెప్పాడు. అట్లా చెప్పకు. కాస్మోస్లో కలిసిపోవడం అంటే ఏంది? ఇంత మిస్టికల్గా ఉన్నాడు ఆయన. ఏదో తెలివిలేక చెప్పిండు, వదిలే ఓషోని. అంటే నువ్వు చెప్పే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్ అండ్ చూస్ ఉంది, నెట్ పికింగ్ అంటారు దీన్ని. సమగ్రంగా ఎగ్జాంపుల్ జరాతృష్ట అనే కాంటెక్స్ట్లో ఓషో మాట్లాడుతూ అని చెప్పాలి. లేదా బుద్ధ దమ్మపదంలో ఓషో ఇట్లా అంటూ ఈ పేజీలో ఈ కోడ్, అప్పుడు ఒక వ్యాఖ్య చేయడానికి వస్తుంది. ఎందుకంటే ఓషో ఒకటే విషయం గురించి ఒక్కొక్క ఫిలాసఫర్ గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కలా చెప్తాడు. నేను అదే చెప్తా. కాంటెక్స్ట్ తెలియకుండా నువ్వు ఎప్పుడు చేయలేవు. ఇప్పుడు నేను అన్నా చక్కెర వేసి బాగా కలుపు, అప్పుడు రుచికరమైన పదార్థం తయారవుతుంది. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తున్నాడు? మరి నేను చెప్పిన స్టేట్మెంట్ బాగాలేదా? అదిరిపోలే. గురించి ఆయన చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ నో. నువ్వు ఒక యాప్లోకి వెళ్ళి చదివినావు, నిజమా కాదు? నిజం చెప్పి యాప్ అంటే నథింగ్ బట్ యాపకాయ, అది పేస్ట్. నా మాటను చదివితే ఆథెంటిక్ ఫిలాసఫీస్ చదువు, పిక్ అండ్ చూస్ వద్దు. అంటే నువ్వు ఏదో యాప్లో పెట్టినాడు, ఏం పెట్టాడో మనకు తెలీదు. ఇప్పుడు నేను సజీవంగా ఉన్నాను అని అడిగితే చెప్పగలను. నువ్వు సజీవంగా ఉన్నావు, నీ గురించి నువ్వు చెప్పు, మిగతా వాళ్ళ గురించే చెప్తున్నావు మొత్తం. అంటే అంత నాలెడ్జ్ లేదేమో అని ఫీల్ లేదని ఒప్పుకో. ఎంత నాలెడ్జబుల్ థింకింగ్ అది. ఎక్స్పీరియన్సెస్ రావాలంటే సోక్రటీస్ అయితే నువ్వు ఆ మాట చెప్తే అది చెప్పడానికి కూడా ఈగో ఎందుకు? నేను చెప్తున్నా, నాకు ఏమంటారు, గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ప్రయత్నం చేస్తే ఇందులో తప్పేముంది? అంటే ఎక్స్పీరియన్సెస్ అన్ని తెలుసుకోవడానికి నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. యువర్ ఆథెంటిక్ రియాలిటీకి చెప్పడానికి నాలెడ్జ్ ఎందుకు? ఆథెంటిక్ రియాలిటీ. ఇప్పుడు నేను ఇంకో చిన్న ప్రశ్న ఇస్తా, ఆన్సర్ ఇయ్యి. ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలుగుతాడు డాక్టర్కి. అవసరం. నీ రియల్ ఎక్స్పీరియన్స్కి నాలెడ్జ్ అక్కర్లేదు. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడానికి నాకు ఇంకా మళ్ళీ ఇయర్స్ పడుతుంది. ఎవరు చెప్పేటబ్బా నీకు? ఇన్ఫర్మేషన్కి పడుతుంది, ట్రూ నాలెడ్జ్కి టైం ఎందుకు పడుతుంది? 4-5 బుక్లు ఇట్లా తిరిగేస్తే 5 daysలో నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా. అది ఎక్స్పీరియన్స్ రాదు బై. ఎవరు చెప్పిండు నీకు? ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు విమానం చదివే పుస్తకం విమానం నడుపు చూద్దాం, ఎట్లా వస్తుంది ఎక్స్పీరియన్స్? ఇమాజినేషన్ ఎందుకు చేసుకోవాలి ఇమాజినేషన్? వై? నేను అడిగిన దానికి ఆన్సర్ విమానం ఎట్లా నడపాలని పుస్తకం ఇస్తా, PDF, విమానం నడిపి చూపి. లేకపోతే ఈ తొక్కలో డిస్కషన్ ఆపేద్దాం. ఎందుకు నడపలేవు? ఎక్స్పీరియన్స్ ఎందుకు రాలేదు? నాకు ఆ గేర్స్ ఎలా చేయాలి నేను అన్నది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏంది వచ్చింది చెప్పు? ఎక్స్పీరియన్స్
ఇంకో ఎగ్జాంపుల్ విమానం, ఇదే ఎగ్జాంపుల్ ఫైనల్. కాస్మోస్లో కలుస్తాం మనం మళ్ళీ చదివి. అట్లా కుదరదు బై. మనం ఒక్కటి చేయొద్దు, మనల్ని మనం బఫుల్గా మార్చుకోవద్దు మనకున్న స్టూపిడ్ నాలెడ్జ్. ఎందుకు పోతున్నారు ఒక ఇన్స్టిట్యూట్కి? వాళ్ళకి చదివే పుస్తకాలు లేవా? ఎక్స్పీరియన్స్ అనే పదానికి బాడీ మైండ్ కాంప్లెక్స్ యొక్క యూనిఫికేషన్తో నువ్వు పని చేయాలి, తప్పులు చేయాలి, అర్థం చేసుకోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ విచారించాలి, మళ్ళీ తప్పులు చేసుకోవాలి. ఇవన్నీ తప్పులని చెప్పేటోడు ఒకడు ఉండాలి. ఇదంతా కలిపి ఒక బండల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక ఫైనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, పినకిల్. అప్పుడు నువ్వు గాలి లేస్తావు. లేచినా పక్కన ట్రైన్ ఉండాలి, వణుకుతుంది ముడ్డి. అంత తెలిసినా గాలి లేపినప్పుడు అట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. చదివితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, చదివితే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాదు. నాకు ఇప్పుడు చెప్పు, సెక్స్ గురించి పుస్తకం చదువు, ఆర్గాజం వస్తుందా? ఉత్తగా చదివితే నువ్వేం చేయకూడదు, వస్తుంది కదా. కొంతమంది పోనీ బిర్యానీ గురించి బుక్ టేస్ట్ వస్తుందా? మరి ఎక్స్పీరియన్స్ అంటే టేస్టా లేకపోతే నాలెడ్జా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను రోడ్డు మీద వెళ్తున్నాడు, నా ఎగ్జాంపుల్ చెప్పు, ఇంకా చాలు నీ ఎగ్జాంపుల్స్ బహుత్ హోగయా. అంటే అందులో అసలు ఒక తల లేదు, తోక లేదు, డెప్త్ లేదు బాస్. నీ ఉద్దేశం బాగుంది, నీ ఇంటెన్సిటీ బాగుంది, కానీ నువ్వు వెతుకున్న సబ్జెక్ట్కి నువ్వు తీసుకెళ్తున్న విధానానికి ఎంత బ్లండర్ ఉంది. ఇప్పుడు నేను ముందు ఎలాగంటే అలాగ మాట్లాడాను. రీజన్ సార్ చాలా లాజికల్గా పాయింట్ టు పాయింట్ కాంటెక్స్ట్ బట్టి మాట్లాడతారు. సో నేను కూడా ఈసారి ఎలా అంటే అలా మాట్లాడకూడదు. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది ఎక్స్పీరియన్స్ కాదు, అది రీజన్ అలాగా మాట్లాడాలి అనేది అబ్సల్యూట్లీ నో. దట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్. దయచేసి మనం పదాలని అవసరం కోసం ఎట్లా పడితే అట్లా వాడొద్దు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఆ బిందె ఇక్కడి చూసినా, అది బిందె కాదు, అది స్టీల్ ఉన్నవన్నీ బిందెలు కావు. చూసావా, ఆమె బిందె తెలుసు. ఇప్పుడు విమల ఇప్పుడే తెలుసు, చిన్నప్పటి నుంచి ఏనాడు బిందె చూడలే, ఈ బిందె అని అడుగుతుంది. ఆ బిందె అంట. జీవితకాలం ఆ బిందె మోసుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు ఆమె వెళ్ళి పక్కా ఆమెకు చెప్పింది, మీకు ఒక్క బిందె సరిపోతున్నాయా, మాకు 50 బిందెలు కావాలి రోజు అంటుంది. ఆమెనేమో దీని గురించి మాట్లాడుతుంది, ఆమెనేమో రియల్ బిందె గురించి మాట్లాడుతుంది. ఏ ఎక్స్పీరియన్స్, క్యా బాత్ కర్ రే, ఐసా నహీ హోతా. భ్రమల్లో బయటకు వచ్చేద్దాం. నేను లేను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఫిలాసఫర్ని ఫస్ట్ దింపి ఆటో బుక్ చేయి, వాళ్ళని పంపించేసి ఫ్రీ అయిపో. నీ మైండ్తో నువ్వు ఆలోచించు. రేషనల్ థింకింగ్, ఎక్స్పీరియన్స్, ఈ పదాలన్నీ పుస్తకాల ద్వారా పరిచయమైనవి. 2% ఆఫ్ బ్రెయిన్ వాడుతున్న పుస్తకం ద్వారా పరిచయమైంది. ఆకలి నీకు పరిచయం కాలే, పుస్తకాల ద్వారా ఉంది. అది నీ నిద్ర నీకుంది. ఫస్ట్ నీలో స్థితమైన అనుభవాన్ని పట్టుకొని బతకవ సామే. ఏంది ఇది? దీస్ ఆర్ నాట్ క్వశ్చన్స్. అంటే ఫిలాసఫీ దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫిలాసఫీ లేదు, ఇది ఒక రకమైన ఫిలాసఫీగా దీన్ని జార్గాన్ అంటారు. యూజీ కృష్ణమూర్తి లాగా మాట్లాడుతున్నారు కాదు. మనం డిస్కస్ చేసిన దాంట్లో షాలోనిస్తుంది. నేను ప్రయత్నం ఏం చేస్తున్నా, నీకు ఆన్సర్ ఇస్తున్నా, నువ్వు బయటికి తీసుకొస్తామని చూస్తున్నా. బట్ యు ఆర్ ఎంజాయింగ్. నువ్వు దానికి ఒక ఆపాదించుకుంటున్నావు. చదివితే ఒక ఎక్స్పీరియన్స్ 5-6 రోజుల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చేస్తుంది. ఇది ఇట్లా గురువుగారు ఇట్లా ఆశీర్వాదం ఇస్తే శక్తి, ఇది శక్తిపాతం కాదు. అయాన్ రాండ్ పుస్తకాలు ఎందరో చదివారు, అయాన్ రాండ్గా అయ్యారా? ఒక్కడన్నా ఫౌంటైన్ రాయమను. నువ్వు అయాన్ రాండ్ లాగా చదివావు కదా, ఒక బుక్ రాయి, యాంథమ్ లాంటిది. ఎందుకు రాదు? వచ్చింది కదా నీకు ఎక్స్పీరియన్స్. అట్లా ఉండదు. అర్థం చేసుకో నా మాట. మీరు చెప్పింది కరెక్టే. నమ్మకు, నన్ను కూడా నమ్మకు. నేను అందరికంటే దొంగ, నన్ను అసలు నమ్మదు. మామూలుగా బోట్లో నుంచి బయటకు తీసుకొచ్చి నీళ్ళలో తోస్తారు. నేను బోటే దిగని. ఇప్పుడు మీరు చెప్పే మాటలు కొంచెం యూజీ కృష్ణమూర్తి పోల్చనే వద్దు. ఈ గదిలో పోలికలు లేవు. ఇప్పుడు నీళ్లు తాగు అని చెప్పిన, ప్రపంచంలో 1000 మంది ఆ పదం చెప్తారు. వాళ్ళని చూసి కాపీ కొట్టి చెప్పాలి. నేను చెప్తున్నా, నాకు నిద్ర వస్తుంది అన్న, బుద్ధుడు కూడా అన్నాడు. బుద్ధుని కాపీ కొట్టి ఆ మాట అనలే, నా అనుభవంగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ స్టూపిడ్ పోలికల నుంచి బయటపడాలి. అసలు అంటే మనకి ఎలా వస్తుంది అథెంటిక్? ఇదే మన ఫస్ట్ నువ్వు వాళ్ళని ఆటో ఎక్కించి పంపిస్తే వస్తుంది. సింపుల్. వాళ్ళు నీకు సహాయకారి చేయడు. ఒక విషయాన్ని నువ్వు కాంప్లెక్స్ విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు దోహదకారి అవుతారు. ఎక్స్పీరియన్స్ అనేది బయట నుంచి రానే రాదు.
అంటే నాకు ఇష్టం వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది రైట్ ఏది రాంగో తెలియకోకుండా ఇప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని మీకు కాలు చూపించుకుంటా ఉంటే అది మీరు ఓకే మీకు నాకు ఓకే, నీకు అనిపిస్తే చెయ్యి, నాకే గిల్ట్ లేదు ఏం లేదు, నాకు ఇబ్బంది దూరం జరిగి కూర్చుంటా, సింపుల్. నేను వచ్చి మిమ్మల్ని రోడ్డు మీద మీరు వెళ్తుంటే ఏంది అది ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు ఏమన్నా చేయబ్బా, నువ్వు ఊహిస్తున్నావు అంతా, నువ్వు చేసేవాళ్ళలా కనిపిస్తలేవు నాకు. మరి కాల్ తీసి ఇప్పుడే దొడకెట్టుకుంటూ పని అయిపోతుంది. అంటే నన్ను ఆ సమయంలో ఏం చేయాలనిపిస్తే అది చేస్తా, నాకు ఎట్ట తెలుస్తుంది. ఇప్పుడు ఇది నాకు ప్రిపేర్డ్ స్ట్రక్చర్లో లేను నేను. ఇంట్యూషన్ ఇన్స్టింక్ట్ మీద వెళ్ళిపోతున్నాను 100%. ప్రకృతి నియమం అది. బీ స్పాంటేనియస్, డోంట్ థింక్ టూ మచ్. వెళ్ళిపోతున్నప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, ఇదంతా ఊహ చూడదు. అంటే ఎక్స్పీరియన్స్ నేను ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయికి వెళ్ళి నేను ఇంట్లో ఆల్రెడీ బాగుంది, అమ్మాయికి వెళ్ళి డైరెక్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నా చెప్పి చూడబ్బా ఏం జరుగుతుందో. అది చెప్పకూడదు అని తెలియాలంటే మనకి ఎందుకు చెప్పకూడదు, ఎందుకు చెప్పకూడదు, సొసైటీ ఎందుకు చెప్పకూడదు, ఎలా నీకు భయం రాంగ్ కాబట్టి అని ఎవడన్నాడు రాంగ్ అని? సినిమా దర్శకులకు తెలియదా రాంగ్ అని? ప్రతి సినిమాలో అదే ఉంది చూడు. ఒక్కడన్నా పేరెంట్ పర్మిషన్ తీసుకుని అమ్మాయికి ఎలా చెప్తున్నాడా? ఇంక ఎనిమల్ సినిమా మాట చెప్పక్కర్లేదు. ఇంకా మీరు చెప్పినట్లు చేస్తే అద్భుతంగా ఉండదు కానీ కాదు, నేనున్నా. ఇప్పుడు మా మైథిలి ఉంది, వీడియో చూసి బస్ ఎక్కి వచ్చేసింది. రియల్ పర్సన్స్ అట్లా ఉంటారు, మోసం చేస్తలేదు, నిజం చెప్తుంది. నాకు నువ్వు నచ్చావు, ఇక్కడ ఉంటే నాకు బాగుంది, సమయం తెలుస్తలేదు, ఉంటాను నేను కొద్ది రోజులు, ఉండమన్నా. మేము ఇమాజినేషన్లో లేము. అంటే మీరు ఒప్పుకుంటారా మీరు ప్రతి యాక్షన్ మీరు చేసే యాక్షన్ పూర్తి చైతన్యంలో చేస్తున్నాను. నెక్స్ట్ మినిట్ కూడా ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ మినిట్ కొన్ని చేస్తా, చికెన్ చేసుకోవాలి లేకపోతే ఫుడ్ చేసుకోవాలి, అది ఓకే. నీతో ఏం మాట్లాడదు, ఇదే ఎగ్జాంపుల్. నేను నీ పేరు కూడా తెలియదు నాకు, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు నాతో సమానం. ప్రకృతి పరంగా, ప్రపంచం పరంగా నువ్వు వేరే నేను వేరే, నా దమ్మాకు వేరే నీ దమ్మాకు వేరే. ఇది కరెక్ట్. ప్రకృతి పరంగా యు ఆర్ మై బ్రదర్, ప్రపంచం పరంగా ఐ డోంట్ నో హూ ద హెల్ ఆర్ యు. సో ఐఎమ్ సీయింగ్ ఏ పర్సన్ హూ ఈస్ బర్డెన్డ్ విత్ unnecessary philosophy which is not required. But at least that is creating some chaos in me. So వాళ్ళని ఆటో ఎక్కి నా మాట ఓలా ఉందా, వాళ్ళని ఆటో ఎక్కించి పంపించే ఫిలాసఫీ. ఫస్ట్ వాళ్ళని పంపించేసి బస్ స్టాండ్ వరకు పంపి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. దే ఆర్ రిచ్ పీపుల్. మీలాంటి వాళ్ళు ఉంటే నాకు ఆ ఫిలాసఫర్స్ అవసరం లేదు. నేను ఫిలాసఫర్ని కాదు, నేను వెరీ ప్రాక్టికల్. నేను ఫిలాసఫర్ కాదు. ఫిలాసఫర్ ఎవడంటే చెప్తున్నాడు చేస్తుండో తెలియదు. 100% మీరు ఫిలాసఫర్ కాదని ఒప్పుకుంటున్నారు. నేను అస్సలు ఫిలాసఫర్, నేను ఫిలాసఫర్స్ చెప్పారని అబ్సల్యూట్లీ నేను చెప్పేది ఫిలాసఫీ కాదు. ఆచరించిన మరుక్షణమే ఫిలాసఫీ అంతమవుతుంది. ఆచరించినంత వరకు ఫిలాసఫీ ఉంటుంది. ఫిలాసఫర్ అయ్యుండి నువ్వు ఆచరిస్తున్నావు అనుకో, ఇట్ ఈస్ ఆక్సిమోరాన్. Why shouldn't I consider you as a master? నువ్వు ఏదన్నా చేసుకో, నేను చెప్తా. నేను in your perception you don't. I am ordinary, stupid ordinary person living happily, enjoying ordinariness. ఈ వీడియో చేస్తున్నా, పనికిరాని 150 రూపాయల బల్బ్ పెట్టి చేస్తున్నా. గ్రేట్ అని అనుకోరు, స్టూపిడ్ అని కూడా అనుకోరు. అవన్నీ కంపారిజన్ లోనే వస్తాయి. నువ్వు అడవిలో ఉంటే నువ్వు గ్రేటా? హైట్, నీ హైట్ తెలియదు, నువ్వు అడవిలో ఉంటారు తెలుసా? నీ హైట్ తెలిసేది సీటుకి వస్తే. నేను శాండియాగో పోయి నాకు తెలిసింది ఎంత మరుగుజ్జునో. ఒక్కొక్కడిని అమ్మ 6 ఫీట్లు 600 ఫీట్లు ఉన్నారాడ. అప్పుడు నాకు ఘోరమైన గిల్ట్ వచ్చింది. 3 నిమిషాల తర్వాత మన సంబంధం వెళ్ళిపోయినా, బాస్ పక్క జరగానే వెళ్ళిపోయినా కేఫ్లోకి. వాడు ఇంతున్నాడు, ఏ బాస్ ఐ నీడ్ 1 గ్లాస్ ఆఫ్ వైన్, షూడ్ బాస్ అన్నాడు వాడు. అట్లా కాకుండా ఎత్తులు పోల్చుకుంటే వాడు చేయంతలే నేను తెలుసా. నాకు నిజంగా భయమైంది. నాకు గుర్తు చేయవి మళ్ళా శాండల్లో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటో నేను చూపిస్తా, వాడి పక్క నేను కూర్చుంటట్టుంది తెలుసా, ఫోటోషాప్లో చేసినట్టుంది. వాడు ఇంతున్నాడు, ఏనుగు పక్కన జింకపిల్ల కూర్చున్నట్టుంది. నిజం, అమ్మతోడు. పోల్చుకోవద్దు, పోల్చుకుంటే 1,00,000 వికారాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఇదే హైట్ అని ఎలా తెలియదు, ఎవరెస్ట్ హైట్ తెలియదు, దాన్ని ఎక్కాలని మనకుంటుంది. ఎందుకు అదంతా ఈగో. ఎందుకు ఎక్కిన వాళ్ళు ఏం చేసి చెప్పు, మళ్ళీ కిందకి రావాల్సింది. నీకు విషయం తెలుసా,
చాలామంది తెలియదు. ఇప్పుడు ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కుతున్నారో వాళ్ళని తీసుకెళ్లే షార్పాస్ ఉంటారు, తెలుసా కదా, వాళ్ళు బొచ్చడి సార్లు ఎక్కి దిగుతారు. వాళ్ళకి ఎందుకు రికార్డ్స్ లేవు? ఇప్పుడు ఎవరెస్ట్ నువ్వు ఎక్కంటే ఒంటరిగా ఎక్కువ చూద్దాం, గైడ్ లేకుండా. గైడ్ గ్రేటా? గైడ్కి మొత్తం తెలుసు, వాడికి ఏ పేరు వస్తలేదు, వాడి జీవన ఉపాధి అది. ఇప్పుడు వైష్ణవి కంపారిజన్, ఫస్ట్ కంపారిజన్ చేసి ఇట్లా గుంత తీసి బొంద పెట్టి దానికి తద్దినం పెడదాం. కానీ ఒక సొసైటీ గ్రో కావాలంటే కంపారిజన్ కంపల్సరీ. ప్రపంచంలో హెల్దీ కంపారిజన్ ఓకే బాస్, కంపారిజన్ నిన్ను నాశనం చేసినంత ఉండకూడదు. నేను కూడా కంపేర్ చేస్తా, అది హెల్దీగా. అరే ఎనిమల్ సినిమా కంటే ఆ సినిమా బాగుంది అంతే తప్ప దాని పట్ల కుట్రలు కుతంత్రాలు పళ్ళు గురగడాలు ఏమి ఉండవు. అది నా నిద్రని కానీ, నా యొక్క మనస్సుని కానీ, మస్తిష్కాన్ని, నా కదలికని కానీ డిస్టర్బ్ చేయదు. ఆ కంపారిజన్ హెల్దీ కంపారిజన్. ఈ టాబ్లెట్ వేసుకుంటే మంచి నిద్ర వచ్చింది, ఈ టాబ్లెట్ వేసుకుంటే అసలు టాబ్లెట్ వేసుకోవద్దు, మంచి నిద్ర వస్తుంది అంటే డిగ్రీ ఎలా కంపారిజన్? మీ ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఎగ్జాంపుల్, మీరు హ్యాపీగా రాంగ్ ఎగ్జాంపుల్, మీరు హ్యాపీగా ఉన్నారు, రాంగ్ ఎగ్జాంపుల్, ఓకే అది ఐ యాక్సెప్ట్. స్టూపిడ్ ఎగ్జాంపుల్, మీనింగ్లెస్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా, టాబ్లెటే వేసుకోవద్దు. రెండోది వేసుకున్నావు నిద్ర రాలేదు, ఇంకోటి వేసుకుని నిద్ర వచ్చింది, అక్కడితో ఎండ్ అయిపోయింది. కంపారిజన్ కమ్స్ టు వేర్ రెండు నీ ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ డ్రైయర్ తీసుకోవాలా, కట్ డ్రైయర్ తీసుకోవాలా, అక్కడ వచ్చింది కంపారిజన్. ఇప్పుడు నువ్వు ఫుల్ డ్రైయర్ వేసుకుని 6 నెలలు ఉన్నావు, మళ్ళీ కట్ డ్రైయర్ వేసుకుని 6 నెలలు ఉన్నావు. ఇప్పుడు నీకు ఏది బాగుంటే అది కొనసాగిస్తావు. అది కంపారిజన్, రెండింటినీ అనుభవించిన తర్వాత కంపారిజన్ ఎక్కడిది? ఓకే, అంటే నేనేమంటున్నా, నువ్వు విషయాలు తొంగి చూడలే. ఇప్పుడు నాకు అర్థమైందంటే నువ్వు అంటే నేనేమంటున్నా, ఎందుకు 6 నెలలు ఇంకో 6 నెలలు వేస్ట్ చేయడము ఒకేసారి? అట్లా స్టార్టింగ్ లోనే ఇదంతా హైపోథెసిస్. డోంట్ ఇండల్జ్ ఇన్ మైండ్లెస్నెస్. ఇప్పుడు ఫుల్ గా మీరు హ్యాపీనెస్ గా ఉంటారు, మీరు ఎలా చెప్పగలుగుతారు అది 3 days బ్యాక్ ఇంత హ్యాపీగా ఉన్నా? అట్లా ఉండదు, అట్లేం ఉండదు, అది అబద్ధం. హ్యాపీ జస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది అంతే, వెరీ హ్యాపీనెస్, ఇంటెన్స్ హ్యాపీనెస్ ఉండదు. ఉంటే వెనక్కి వచ్చేస్తాం, వల్ల ఎక్కువసేపు ఇంటెన్స్గా ఉండలేవు. ఎందుకు ఉండలేరు? మీరు ఉండలేరు, అది ప్రకృతికి విరుద్ధం. ఆర్గాజం అనేది ఫ్యూ సెకండ్సే ఉండాలి. రొమాన్స్ 3 hours చేసుకో. మెడిటేషన్ స్టేట్లో ఉండేవాళ్ళు ఎనీ టైం. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తా, నీకు ఎప్పుడైనా తీవ్రమైన ఆకలి అయితే, నిజంగా ఆకలి అయితే 2 ముద్దలకు ఆకలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు తిన్నాయంగా తినపోయినా చెక్ చేసుకో. కరెక్ట్, ఇది పర్ఫెక్ట్ అక్కడ ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్లు అంటే ఇంటెన్సిటీ అనే దానికి మీనింగే ఉండదు. మరి ఇంటెన్సిటీ 2 ఉన్నాయి. మళ్ళీ ఒక గులాబీ పువ్వు విరబూస్తుంది, దట్ ఈస్ ఇంటెన్స్. ఇంటెన్సిటీ అంటే సినిమాలో చూపించే ఇంటెన్సిటీ కాదు, ఫియర్. అది ఇంటెన్సిటీ అంటే తీవ్రత. సో ఆరోగ్యకరమైన తీవ్రత ఉంది, ప్రకృతిలో ఉంటుంది ఆరోగ్యకరమైన తీవ్రత. ఆ ఇంటెన్సిటీ నాట్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ కంపేర్డ్ విత్ సంథింగ్ ఎల్స్. పక్కన వేవేల పూలు పూస్తున్నాయి, అంతకంటే బలంగా పోయి అట్లా అనుకోవట్లేదు, అది జస్ట్ పూస్తుంది. నేను జస్ట్ మాట్లాడుతున్నా. నీదర్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ బెటర్ దాన్ ఎనీబడి, అంటే వేరే వాళ్ళకంటే గొప్పగా మాట్లాడట్లేదు, వేరే వాళ్ళకంటే తక్కువ మాట్లాడట్లేదు. నాకు ఏది సాధ్యమో అది మాట్లాడుతున్నా. బాగా మాట్లాడుతున్నారు, బాగా వయలిన్ వాయిస్తున్నారు, అది మీ ఒపీనియన్, నీకు రాదు కాబట్టి. అది మా గురువు గారు అయితే వాయిస్తున్నారు అంతే. జస్ట్ ఊరికే నాకు వచ్చింది ఎక్స్ప్రెస్ చేస్తున్నా, జస్ట్ మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా ఆవలించినవా? అంటే ఎంత సాధ్యం అంత నోరు తెరుస్తావు అంతే. అది గొప్ప కాదు, వేరే వాళ్ళకంటే తక్కువ. ఎప్పుడన్నా పోల్చుకున్నావా నీకంటే బెటర్ ఆవలిస్తాను? ఎప్పుడన్నా? ఎందుకు? అదంతా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వను, నా దమాక్ దొబ్బింది కంప్లీట్లీ. అంటే ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఇవ్వను. లేదా ఆవరింత లేకుండా బతకలేవు. కావాలి, ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఉంది. సరే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. అంటే ఇది ఏమంటారు బ్యాటిల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయింది. అంటే నేను ఇప్పుడు కొన్ని రాబిన్ శర్మ అవి చదివాను కాబట్టి, పుస్తకాలు ఫిలాసఫర్స్ లేనిది నీ గురించి. ఓషో గురించి ఒక్కటి చెప్తాను సార్. ఓషో ఎందుకు అతను చాలా ఇంపాక్ట్ చేసిన యాంగ్జైటీని అంత తగ్గించాడు. ఓషో దెర్ ఈజ్ నో గాడ్, అంటే గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, గాడ్ ఈజ్ డెడ్ అని చెప్తాడు. మరి అతనే ఓషో గాడ్ ఈజ్ డెడ్ అని ఎప్పుడు చెప్పాలి? చెప్పాడు. అంటే నీషే చెప్పింది ఈయన తీసుకొని వచ్చి, మరి నువ్వు కరెక్ట్ చెప్పు. నీషే చెప్పింది ఇతను కరెక్ట్, అతని స్టేట్మెంట్ చెప్తాను. అంటే ఎవడో నాకిన్న బబుల్గా మళ్ళీ మనం ఎందుకు నాకడం అంటున్నాను. నువ్వు చెప్పు అసలు గాడ్ గురించి. ఓషో దెర్ ఈజ్ నో గాడ్ అని ఓషో చెప్పాడు. అంటే అతను చెప్పిన కాంటెక్స్ట్ న్యూ మ్యాన్,
న్యూ మ్యాన్ ఎలాగ ఉండాలంటే గాడ్ అనేది లేదని ఓషో చాలాసార్లు చెప్పాడు. అలాంటిది తను తానే భగవాన్ అని పిలుచుకోవడం ఎంతవరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఓషో మళ్ళీ ఇది కూడా ఏమంటారు రిఫైన్డ్ అజ్ఞానం. ఇది భాషలో భగవంతుడు, భగవతి, భగవాన్ 3 పదాలు ఉన్నాయి. అట్లాగే దేవుడు, దేవత, మూర్తి, విగ్రహం ఇవన్నీ పదాలు ఉన్నాయి. ఇవి తెలియకుండా అట్లా ఎప్పుడూ కంక్లూషన్కి రావద్దు. నువ్వు భగవాన్ అంటే రజనీష్ చెప్పాడు ద బ్లెస్డ్ వన్, దట్స్ ఆల్. ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ గాడ్లీనెస్, లేదా హూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్లీనెస్, స్పిరిచువల్ గాడ్ నన్ను చెప్పని. ఇప్పుడు అరబిక్లో వాళ్ళకి కల్మా ఉంటుంది, లాహ్ ఇలాహ్ ఇల్లల్లాహ్ అని పిలుస్తారు. ఇలాహ్ అని నువ్వు కొడితే గాడ్ అని వస్తుంది. గాడ్ అనేది క్వాలిటీ, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్, డిజిగ్నేషన్ కాదు, క్వాలిటీ. కానీ అల్లాహ్ అంటే ఆ క్వాలిటీ కలిగిన ఒక రూపం. సో ఇట్ ఈస్ డిఫైన్డ్. సో అల్లాహ్ ఈజ్ ప్రాపర్ నేమ్, గాడ్ అనేది కామన్. సో ఇప్పుడు నేను గాడ్ అంట, ఓ మై గాడ్, నా మైండ్లో అల్లాహ్ ఉన్నాడు. ఆమె అన్నది ఓ మై గాడ్, వినాయకుడు వచ్చిండు, ఓ మై గాడ్ అని నువ్వు అన్నావు. సో గాడ్ ఈజ్ డిఫరెంట్, బట్ వెన్ షీ సేస్ అల్లాహ్, ఇట్ మీన్స్ అల్లాహ్. వెన్ యూ సే ఓ జీసస్, ఇట్ మీన్స్ జీసస్. ఇట్ ఈస్ నాట్ గాడ్. గాడ్ ప్లస్ జీసస్, జీసస్ ఇంప్లైడ్ as గాడ్. ఇట్ ఈస్ ఇన్ ది బ్రెయిన్ థియరీ. అది నాకు కంప్లీట్ ఎన్లైటన్మెంట్ వచ్చింది కాబట్టి నేను ఆ పేరు పెట్టుకున్నాను అని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు పెట్టుకుని మనకు తెలియదు. నేను చెప్పేది భగవంతుడు లేడని చెప్పిండు, గాడ్ లేడని, తను భగవాన్ అసలు అది అడగమే ప్రశ్ననే తప్పు అని చెప్తున్నాను నేను. భగవాన్ హీ నెవర్ సెడ్ దట్. కాదు, ద బ్లెస్డ్ వన్ తనే డెఫినేషన్ ఇచ్చాడు. భగవాన్, భగవతి, భగవంతుడు. సో భగవతి అనేది ప్రకృతి తత్వం, భగవాన్ అంటే ఆ ప్రకృతిని అర్థం చేసుకుని దాంట్లో మమేకమైన వాడు. భగవంతుడు అంటే అన్నిటినీ కలిపి ఉన్న ఒక తత్వం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు దెర్ ఆర్ మెనీ రిలీజియన్స్, ఎవ్రీ వన్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఎవ్రీ వన్ డిఫైన్స్ గాడ్ యాజ్ దేర్ అకార్డింగ్ టు దేర్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నా దృష్టిలో దేవుడు ఉన్నాడు, అడుగు నన్ను. మీ దృష్టిలో దేవుడు ఉన్నాడు, జీసస్ మా దేవుడు. ఇప్పుడు ఆమె చెప్తుంది మా దృష్టిలో దేవుడు ఉన్నాడా, వెంకటేశ్వర స్వామి దేవుడు. ఇప్పుడు చెప్పింగా, ఇప్పుడు జీసస్ చెప్పులు వేసుకొని వెంకటేశ్వర పోవాలి ఇంకా ఇప్పుడు. సో నీ మైండ్లో ఉన్న గుజ్జులో నువ్వు ఒక తయారు చేసుకుంటావు, అది నువ్వు నమ్ము, ఆనందంగా బతుకు. సో మూలతత్వాలు వేరే, సూపర్ఫిషియాలిటీస్ వేరే. సో అతను స్పిరిచువల్ లీడర్ కాకుండా జస్ట్ భగవాన్ అంటే నువ్వు కూడా పెట్టుకో. నేను కూడా భగవాన్. ఇప్పుడు ఒక మాట, సద్గురు ఎవరు? ఇప్పుడు సద్గురు అంటే అతను కూడా ఎవరు? నేను చెప్పిన సద్గురు అని, స్పిరిచువల్ లీడర్. సద్గురు అంటే ఎవరు గుర్తొస్తారు? సద్గురు ఫౌండేషన్ లో ఉన్నారు కదా. సద్గురు అంటే బై మీనింగ్ ఏంటంటే, నేను చెప్పే సద్గురు అంటే అందరు ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు? జగ్గివాసు. కానీ కాదు, బై డెఫినేషన్ అయితే కాదు. నేను అదే చెప్తున్నా. సద్గురు అనేది టైటిల్ లేదా ఒక క్వాలిటీ. సద్గురు మీన్స్ ఒక కైండ్ హార్టెడ్ గురు, రైట్ గురు, రైట్ గైడ్. అక్కడితో అయిపోయింది బాత్ ఖతం. సద్గురు ఎవరు అంటే సద్గురు బ్రహ్మానంద సరస్వతి ఉన్నాడు, సద్గురు రామకృష్ణ తీర్థ ఉన్నాడు. అంటే మీరందరూ ఈ బంధాల్లో పడిపోయి అటాచ్మెంట్స్ అందరితో ఉన్నారు, పెట్టేసుకున్నారు. నేను దాన్ని అన్నింటిని వదిలేసాను, సెల్ఫ్ వదిలేసాను. ఎవరన్నారు? ఓషో. నాకు ఎన్లైటన్మెంట్ వచ్చింది సార్, మీకు బాగా తెలుసు కాబట్టి మేము నాకు ఇష్టం. అంటే నేను ఓషో గురించి నీతో చర్చించక్కర్లేదు, నాకు అంతా తెలుసు, నువ్వు తెలీదు. నువ్వేమో ఓషో గురించి మాట్లాడుతున్నావు. అంటే అతని వల్ల నా లైఫ్ యాంగ్జైటీ. ఇది ఎలా ఉందంటే నిన్ను భోజనానికి పిలిచి వేరే వాళ్ళ భోజనం తీసుకొచ్చి దాని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. అంటే ఆ స్థాయి ఓషోని అర్థం చేసుకున్న స్థాయి మీరు. నేను వదిలేసిన ఓషోని అంటే జడ్జ్ చేయగల కెపాసిటీ జడ్జ్ చేయను. నేను ఓన్లీ ఐ సెలబ్రేట్ దేర్ లైఫ్. నీదర్ ఐ ఫాలో నార్ ఐ నేను రిజాయిస్ చేయను. బేస్ గా కూడా తీసుకోలేదు వాళ్ళ ఎగ్జాంపుల్. ఆయన రండి అబ్సల్యూట్లీ తీసుకోలేదు. మీ బేస్ లో కూడా లేదు. ఐ యామ్ ద బెటర్ వర్షన్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీస్. ఇప్పుడు క్యాముస్ కానీ షోపెనర్ కానీ అవి ఫిలాసఫీ అంటే మైండ్ అనే రెల్మ్లో చాలా థాట్ ప్రాసెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. నా అవగాహనలో అంత కాంప్లెక్స్ లేదు లైఫ్. నేను చాలా సింప్లిఫైడ్. ఇంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకున్నారు మీరు? ఇది నాలెడ్జ్ కాదు, సింప్లిఫైడ్. ఇది ఇప్పుడు పోల్చుకోవద్దన్న నాలెడ్జ్. అయ్యేది నా అనుభవంగా చెప్తున్నా.
నేను ఉన్న స్థితిని అనుభవిస్తున్నది నాలెడ్జ్. చిన్నప్పటి నుంచి పోల్చుకోలేదా మీరు? ఇప్పుడు ఒక టైంలో పోల్చుకున్నా, చాలా బాధపడ్డా, తెలుసుకున్నా. ఓకే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చావు, ఎప్పుడన్నా ఆటోకి ఎదురెళ్ళావా, బస్సుకు ఎదురెళ్ళావా, ట్రైన్కి? ఎందుకు అంటే భయం. సినిమాలు అంటే నాకు సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ అయింది, భయం పోతే. నేను చెప్పేది ఆటోకి వెళ్తావా ఎదురు, ఎందుకు వెళ్ళావు, మెయిన్ రీజన్ ఏమిటి? ట్రైన్ చచ్చిపోతావు. సో తెలిసింది కాబట్టి మళ్ళీ జీవితంలో పోవు, ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా. అట్లా నాకు తెలిసింది పోల్చుకుంటే నాకు బాధ కలుగుతుంది. నా బాధ కారణం పోలిక నాకు స్పష్టంగా తెలిసింది. ఎంత స్పష్టంగా? లారీ గుద్దితే చచ్చిపోతావు అన్నది స్పష్టంగా తెలిసింది. ఎంత ఏముంది అందులో? నేను పోల్చుకోను, ఎవరితో పోల్చుకోను. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు అంటే పాస్ట్ లైఫ్ని అంటే బార్న్ అగైన్ అంటారు కదా, నేను పాస్ట్ లైఫ్లో అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, ఆమె మా మదర్ అంటే ఓషో చెప్పినట్టు. సారీ మీకు బాగా తెలుసు కాబట్టి. నాకు తెలియదు అసలు, నేను ఓషోని వదిలేసి చాలా కాలం అయింది. అంటే ఓషో నిజంగా. సరే నా వరకు చెప్తాను, మెడిటేషన్ చేస్తే నాకు పాస్ట్ లైఫ్లో నాకు అర్థమైంది. అడ్రస్ కనుక్కోవడం ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళందరూ కలిసి కన్ఫ్యూజ్ చేసేది జోక్. అంటే నేను సిల్లీ అండ్ హ్యూమరస్ ఫెలో. అంటే ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తే నాలో కాస్మోస్లో మిక్స్ అయిపోతే పాస్ట్ లైఫ్. కాస్మోస్ ఎక్కడ ఉంది చెప్పు నాకు ఫస్ట్. నో, నేచర్ అంటే ప్రకృతి. కాస్మోస్ అంటే యూనివర్స్, ద అక్యుములేషన్ ఆఫ్. నువ్వు ఫస్ట్ నీకు డెఫినేషన్ తెలియకుండా వాడుతున్నావు, తెలిసి వాడుతున్నావు, అదన్నా చెప్పు నాకు. కాస్మోస్ అంటే హాఫ్ ఆఫ్ తెలుసు. మరి ఆ పదం వాడక, ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత దాన్ని ఇంటూ ద నేచర్, అక్యుములేటింగ్ ఇంటూ ద నేచర్. సంశయం ఉన్నప్పుడు అది అడగకు, ఏది నీకు రూఢిగా తెలుసో అది అడుగు. నెక్స్ట్ మెడిటేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉందా కాస్మోస్? మన ఇద్దరి మధ్య ఉండొచ్చు. ఉందా ఎనర్జీ? ఎనీ ఎనర్జీ కాస్మోస్ ఉంది. ఎట్లా తెలుసు? అంటే బుక్స్ ద్వారానే సార్. అంటే ఇప్పుడు తెలియదా నీకు? నేను అడుగుతు పుస్తకాలు నేను ఎప్పుడో తీసి అవతల నూకేస్తాం మన ఇద్దరి మధ్య. సార్ మాట్లాడుతుంటే సార్ కూర్చుంటే ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఎనర్జీ లేదు, నేను కాస్మోస్ అంటున్నా. అదైతే లేదంట. కాస్మోస్ అంతటి ఉంది, అంతటా ఉంది. ఇప్పుడు మా అమ్మ భలే బొమ్మేసింది, చూపిస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇది మన యొక్క విశ్వం అంతా. ఇది మా జానకమ్మ గారు వేసిన పెయింటింగ్. ఎవరైనా కావాల్సి అడిగిన ఫ్రేమ్ కట్టిస్తా, 10,000 రూపీస్. సో ఇది ఉందా ఈ సర్కిల్, ఇది భూమి, ఇదంతా కాస్మోస్. కాస్మోస్లో మనం ఉన్నాం, దట్స్ ఆల్. ఇప్పుడు కాస్మోస్లో కలిసిపోన్నాడు కదా, దాంతో కలిసి ఉండు. అంటే నేనేమంటున్నా, ఆల్రెడీ కలిసే ఉన్నాం కదా, మరి కలిసిపోవడం ఎందుకు? నువ్వు కలిసి లేవు, అదేందో గుర్తిస్తే కదా కలిసేది. పక్కనే ఉంది మా మైథిలి. ఇప్పుడు మీరు నాకు చెప్పారు మనం కలిసిపోవడం అంటే కౌగిలించుకోవడం. నేను దూరం దూరమే ఉంటున్నా, మనస్పర్ధలు వచ్చినాయి, భుజం మీద చేసినా ఉండి చేయి దాకుతుంది, ఎడ కలిసిపోతున్నావు. అంత ఈజీ కాదు కలిసిపోవడం. నాకు తెలిసి కలిసిపోవాలంటే ఒక పదం ఉంది, అది వాడకూడదు, అందులో కలిసిపోవాలి. నాకు రియలైజ్ అయ్యాను నేను కాస్మోస్లో జస్ట్ పాటని రియలైజ్ అయిపోయాను. రియలైజ్ అయినప్పుడు ఇంకా ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాను. నేను ఇంకో మాట చెప్తా, రియలైజ్ అనేది మాటికి ఉంటుందా, ఒకసారి ఉంటుందా? ఒకసారి అంటే అప్పుడప్పుడు కలగచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ రియలైజేషన్. నేను అడుగుతున్నది ఒకటి గుర్తుపెట్టుకో, నా మొత్తం కాన్వర్జేషన్లో నీతో నేను ఇంట్రెస్టింగ్గా డిబేట్ చేస్తున్నా, ఇంత కూడా నేను పోల్చుకోవట్లే, నిన్ను ఇన్సల్ట్ చేయట్లే, నువ్వు తక్కువ అని చెప్పట్లే. అల్టిమేట్గా యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ బ్రెయిన్. అది క్లియర్ కదా, యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ బ్రెయిన్. నేను అదే వాళ్ళని పంపి 3 సార్లు బుక్ చేసిన ఆటో, 3 times. నీతో నేను కూడా అడగలే. కృష్ణ తేజ్. మనం ఏం చేయాలంటే, నేనైతే ఇదే చేస్తా. ఇప్పుడు ఏవేవైతే చదివామో, విన్నామో, గ్యాదరింగ్ అని చేసామో అవన్నీ కాసేపటి కోసం బయట పెట్టేసి అసలు నాకేమనిపిస్తుంది, అట్లా నీకేమనిపిస్తుంది, అది మాట్లాడితే మనకి క్లారిటీ రావచ్చేమో. నేను ఫస్టే చెప్పాను, చూద్దాం. అంటే నా ఉద్దేశం, దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్వర్జేషన్. ప్రాబబ్లీ సెకండ్ కాన్వర్జేషన్లో వీళ్ళెవరు రారు, నువ్వు ఒక్కడి వస్తావు అని ఎదురు చూస్తున్నాను నేను. ఏదైనా లాస్ట్ క్వశ్చన్ అడుగు. అంటే జీవితం అనేది ఎక్కడికి పారిపోయి ఉంటుంది, నేను అవైలబుల్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. అంటే మెడిటేషన్ చేసేటప్పుడు, మెడిటేషన్ చేయడం వల్ల
ఎక్కువ మనము దాంట్లో ఎక్కువసేపు చేయడం వల్ల ఇంటెన్సిటీ వచ్చిన తర్వాత మనం ప్రజెంట్లోనే జీవించగలము, పాత్లోనే జీవించగలము. మెడిటేషన్ రైట్, మీరు ఒక దాంట్లో చెప్పారు. నా వదిలే అడిగిందని చెప్తున్నా. ఈ క్షణం నీ మైండ్ వర్తమానంలో ఉందా, ఎక్కడెక్కడో పరిగెడుతుందా? అన్ని చోట్ల పరిగెడుతుంది ఈ క్షణం. అక్కడ రెడ్ చూస్తుంది, అక్కడ టీవీ చూస్తుంది, తర్వాత ఎందుకు పర్ఫెక్ట్. నిజం చెప్తున్నా. అయితే నేను చెప్తున్నా, నాది ఎక్కడ బోట్ నీ దగ్గర ఉంది, తద్వారా నేను మెడిటేషన్ చేయక్కర్లే. అదే చెప్తున్నా. సో నా మైండ్ నీ దగ్గరే ఉంది, నీతోనే మాట్లాడుతున్నా. ఇది తప్ప నా మనసులో ఏ ఆలోచనలు లేవు. తద్వారా నా పనే ధ్యానము, నా మాటతో నేను మమేకమైన కనుక నేను ధ్యానం చేయక్కర్లేదు. ఎందుకు? నేను చేస్తున్నదే ధ్యానం ఈ క్షణం. నువ్వు చాలా రకాల విషయాల్లో ఫోకస్డ్గా ఉన్నావు కాబట్టి అన్నీ తీసుకోవడంలో తప్పలేదు. అనేక ఏకాగ్రత కూడా ధ్యానమే, అనేకాగ్రత. కానీ అది నీకు డిస్టర్బెన్స్ అని అనిపిస్తుందా? అది నీకే డిస్టర్బెన్స్ ఇస్తలేదో చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది సార్. అనిపిస్తే యూ హ్యావ్ టు మెడిటేట్. ఆ మెడిటేషన్ ఆప్షన్ అనేది 1,00,000 చూసుకో. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది మెడిటేషన్లో ఏమంటారంటే జస్ట్ వాచ్ చేయండి. నువ్వు అసలు చేసావు ఎప్పుడన్నా? చేసాను. అది నీ అనుభవం చెప్పు. మరి ఎక్సలెంట్గా ఉంది. కంటిన్యూ చెయ్యి. అది ఏమవుతుందంటే మనం డ్రగ్ తీసుకున్న డ్రగ్ 2 hours మాత్రం ఎవరో నీకు అబద్ధం చెప్పారు. తర్వాత నేను అది ఎక్స్పీరియన్స్ అయినా. అప్పటి వరకు యాంగ్జైటీ తక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటాయి. తర్వాత 3 hours తర్వాత జస్ట్ అగైన్ టు ద బేసిక్. మళ్ళీ చేయి మెడిటేషన్. వర్క్ చేయాలి కదా సార్, వర్క్ చేయకుండా వర్కే మెడిటేషన్ లా చేయి. వర్క్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఆ మేనేజర్ కాల్ చేస్తాడు, అక్కడ ప్రజెంట్ మూమెంట్ మిస్. ఆ జాబ్ తీసేసి వేరే కొత్త జాబ్ ఏదన్నా ఆ బాస్ లేని జాబ్ క్రియేట్ చేసుకో. సో దట్ లైఫ్ బికమ్స్ మెడిటేటివ్. ఇదంతా మన కోసమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బండిలో పోతుంటే రీసెర్చ్ అన్ని కలవాలా, అది ఒక చాటు మరి రెడ్ లైట్ కనిపించింది, ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రజెంట్ మూమెంట్లో లేను. ఇప్పుడు నేను కార్లో వస్తుంటే ప్రజెంట్ మూమెంట్లో ఉన్నందుకు అవన్నీ చూస్తున్నావేమో. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో లేను అనేది ఆయనకు తెలిసిందంటే ఆ ప్రజెంట్ మూమెంట్ లో లేదని అతను చూస్తున్నాడు కదా. నేను అట్లా అంటలేను. ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నందుకే అవన్నీ చూస్తున్నాడేమో. హౌ డూ యూ పాస్ట్ ఉండి అవి ఎట్లా చూస్తావు? ప్రజెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యు ఆర్ లుకింగ్. అందరు అదే చూస్తారు, బట్ దానికి అంత గంభీరత ఇవ్వరు కదా. నేను క్యాబ్లో వచ్చేటప్పుడు ఒక 2 hours వస్తున్నాను, క్యాబ్ని ఎంజాయ్ చేసుకుంటా, పరిసరాలు ఎంజాయ్ చేసుకుంటా వస్తే ప్రజెంట్ మూమెంట్. కానీ నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటా, క్వశ్చన్స్ నాకేం కావాలో నేను రాసుకుంటా, అప్పుడు ప్రజెంట్ మూమెంట్లో లేను. కానీ నాకు అది అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ప్రజెంట్ మూమెంట్ అంటే ఎట్లుంటుంది దాని క్వాలిటీ? బ్రష్ చేసేటప్పుడు బ్రష్ అంటే టీత్ గురించి ఆలోచించడము, మీతో మాట్లాడేటప్పుడు కాదు భాష. బ్రష్ చేస్తున్నప్పుడు బ్రష్ చేయడం, ఆలోచించడం కాదు. నీతో మాట్లాడుతుందా ఆలోచిస్తలేదు. దేర్ ఈస్ నో సపరేట్ థింకింగ్ ప్రాసెస్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్ మీన్స్ యూనిఫికేషన్ ఆఫ్ సంథింగ్. బ్రీతింగ్ కొంతమంది అంటారు ఇప్పుడు పిరమిడ్లో వాళ్ళ పిరమిడ్ వాత పెట్టి ఫస్ట్ వాళ్ళని నిలగొట్టు ప్లీజ్. అంటే ఎవడెవడు ఏం చెప్తాడో నాకు తెలియదు స్వామి, నేను అనిపించింది చెప్తున్నాను. వచ్చేసి ఇలా ఉంటే అది అబద్ధం. అది బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తున్నట్టు కదా, వేరే థాట్స్ నువ్వు దేని మీద ఫోకస్ చేయబ్బా. సంధి మీద ఫోకస్ చేయి, నిలబడుతుంది మైండ్. అక్కడ కూడా నిలబడిస్తుంది. ఎందుకు సంధి అంటే మళ్ళీ ఆలోచిస్తాం. నా ఉద్దేశం చెప్తా, అంటే జోక్ చేయడం నా ఉద్దేశం. అయితే ఇక్కడ కృష్ణతేజ యొక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక టైంలో ఇలా ఖచ్చితంగా ఉంటది, కొంచెం ఎక్కువ టైం తక్కువ టైం. ఒప్పుకుంటున్నా, అంటే ఆ వెతుకులా ఒప్పుకుంటున్నా. కృష్ణతేజ నా దృష్టిలో నేనెంత యూనిక్, అతనంత యూనిక్. నేను కోరుకుంటున్నదంతా ఒక్కటే. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. కరెక్ట్, ఒప్పుకుంటున్నా. కాదు అసలు అది కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నా ఉద్దేశం ఏంది అయితే ఒకటి ఏంటంటే నీకు ఏవైతే కావాలో, ఏవైతే ఆన్సర్ దొరకాలో అన్ని దొరుకుతాయా లేదా కంగారు పక్కన పెట్టు, అంతే. అది కరెక్ట్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేడం, ఒక థింకింగ్ ని స్టాప్ చేయాలని ఇంకో థింకింగ్ చేస్తే అది వరిగా మారుతుంది. అది నీకు తెలుస్తుందంటే నువ్వు చూడు ఆల్రెడీ చూస్తున్నావు, తెలుస్తుంది మేడం, కానీ ఆపలేకపోతున్నా. మాట చెప్పనా, ఒక మాట నాకు వస్తా. ఒక 5 నిమిషాలు గమ్మున ఊకిన కూర్చుందాం. కొంచెం కూర్చుందాం ఊరికని. ఎక్కడుంది మైండ్?
ఇక్కడ నా చేతి దగ్గర తీసుకురా, పోనీ ఇట్లా చిన్నగా ఇట్లా. ఇప్పుడు ఎక్కడ ఉంది? కొంచెం ఇక్కడ ఉంది, కొంచెం ఇక్కడ తీసుకురా. నీ మైండ్ నీది కాదా, వేరే వాళ్ళదా? నీదైతే తీసుకురా. తీసుకుని కాసేపు ఉండు. యు ఆర్ థింకింగ్ టూ మచ్. అంత థింకింగ్ అవసరం లేదు. సరే, ఆ థింకింగ్ని స్టాప్ చేయడానికి స్టే వదిలి యూ కెనాట్. నేను ఇప్పుడు అలలు ఉంది అంటే ఎవల్యూషన్ ఎలా అవుతుంది సార్? అంత పెద్ద మాటలు వద్దు బాసు, ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. అంటే పదాలు వాడినంత మాత్రం అనుభవం అవుతుంది. ఎవల్యూషన్ ఇన్ వాట్ కాంటెక్స్ట్? అంటే మీ అంతా వాట్ కాంటెక్స్ట్? ఫోన్ ఎవాల్వ్డ్, దెర్ ఇస్ ఎ కాంటెక్స్ట్. నువ్వు చెప్తున్న కాంటెక్స్ట్ ఎక్కడిది, దేనికి సంబంధించి? థింకింగ్లో డిజల్యూషన్ కావాలి, ఎవల్యూషన్ కాదు. నువ్వు ఏదైనా ఒక ప్రత్యేక వస్తువు తయారు చేయాలంటే ఎవల్యూషన్ ఉంటుంది, అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఆ పదాలు అట్లా ఎట్లా పడితే అట్లా వాడినావు అనుకో, చచ్చిపోతాడు జవాబులు చెప్పలేక. అది నీకు జవాబులు దొరకవు, 100 జవాబులు ఉన్నాయి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అది ఇప్పుడు నేను ఎవరినో ఒకరిని మర్డర్ చేశాను, అసలు హైపోథెసిస్ వద్దు. ఈ పిచ్చా నీకేమన్నా? ఎందుకు చేస్తావు మర్డరు? క్షమించి వదిలేయి. ఎందుకు చేస్తావు అబ్బా? అసలు ఆ మాటలేంది ఇప్పుడు వద్దు. అసలు ఎందుకు అది హైపోథెసిస్? ఎందుకు అనడానికి? ఇప్పుడు హైపోథెసిస్ ఎందుకు? ఇప్పుడు ఫ్యాన్ కూల్ కింద పడితే అంటే హైపోథెసిస్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇంటికి వెళ్ళాలనుకోండి. ఇంటికి వెళ్తే ఇప్పుడు నేను ఈ రూటు 4 రూట్లు ఉన్నాయి. ఏ రూట్లో వెళ్తే నేను హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ థింకింగ్ చేయాలి, ఈ రూట్లో ఉందని. ఏదో రూట్లో హాయిగా పాట పాడుకుంటా 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఏమవుతుంది? పోయి పీకేదే ఉంది. 40 minutes I can save. ఏం చేస్తావు సేవ్ చేసి? ఏం చేస్తావు సేవ్ చేసి? మళ్ళీ ఇట్లనే పరిచయం అయ్యకుండా ఏ థింక్ చేయకుండా 5 గంటలు 10 గంటలు లేట్ అయినా సరే, హాఫ్ అన్ అవర్ లేట్ అయినా నీ మూలంగా పో. నా టైం సేవ్ అవుతుంది. ఎందుకు? ఏం చేస్తావు టైం సేవ్ చేసి? ఆ టైం ఎంజాయ్ చేసుకుంటాను, నువ్వు చేయలేవు. సినిమా చూసుకుంటాను. పోకుంటే చూడు. ఐ థింక్ నేను ఎవ్రీథింగ్ చెప్పిన. ఇది ర్యాలీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వద్దు. నా ఉద్దేశం ఇప్పుడు కుదరదు. అది ఇప్పుడు కుదరకపోవచ్చు, బట్ ఆ సాక్షి భావన అనేది కృష్ణతేజకు ఒకవేళ టచ్ అయితే కుదరదు. ఇప్పుడు కుదరదు. అది ఇప్పుడు నేను చెప్పాను చేంజ్ చూడమన్నా, కాసేపు మళ్ళీ స్టార్ట్ చేసాడు మాట్లాడడం. 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండమన్నా, ప్రశాంతంగా ఉంటాను, నేర్చుకో. ఏమి ఏమి రన్ అవుతుందంటే మరి రీజన్గా దొరుకుతారు లేదా? నేను ఎక్కడ పోను, నేను జీవితకాలం ఉంటా, ఇక్కడే ఉంటా, ఆల్వేస్ అవైలబుల్ ఉందా, నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు. సో నేను నీ శరీరంలో భాగం అనుకో. సార్ ఇప్పుడు ఒకటి వచ్చింది సార్, అదొక నాకు మిమ్మల్ని అడగాలి. మీరు ప్రతి దాంట్లో వీడియోలో ఏం చెప్తారంటే నేను అందరిని ఈక్వల్గా చూస్తాను. అవును, అందరు ఈక్వల్ అయిన దాంట్లో అందరూ సమానం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారికి వచ్చేసి మేడం గారికి 97 మార్క్స్ వచ్చాయి, మంచి మీకు 60 మార్క్స్ వచ్చాయి. ఇది మళ్ళీ అయిపోతే తప్పు. అది ఎగ్జాంపుల్ తప్పు. ఎగ్జాంపుల్ ఎప్పుడు తప్పు చెప్పకు. దీన్ని ఏమంటారంటే లాజికల్ ఫాలసీస్ అంటారు. ఫాల్స్ ఈక్వల్ నో. మీరు నాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు రియాలిటీ ఎగ్జాంపుల్. మీరు నాతో మాట్లాడినారు కాబట్టి మీరు నాకు కొంచెం ఫ్రెండ్ అయినారు. కానీ మీకన్నా వర్తి మేడం గారు అట్లేం కాదు. కాదు, నీ దృష్టి భాడమే. నేను అడుగుతుంది, నా చెప్తున్నది ఎగ్జాంపుల్ నా గురించి. మీరు నా ఫ్రెండ్ కాబట్టి మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేడం గారు అప్పుడు నాకు అలాంటి ఆయన చెప్పేది ఆయన గురించి. తప్పు లేదు కదా మేడం, నాకు ఫ్రెండ్ అయినప్పుడు తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, మిమ్మల్ని తక్కువగా చూస్తా. తప్పు లేదు కదా దాంట్లో. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన ప్రశ్న నా గురించి, దాన్ని తీసుకొచ్చి నీ మీద వేసుకున్నావు. ఏంది ఇది? ఇది ఎలా ఉంది? హోటల్కి వెళ్ళి నేను చెప్తా, అది వదిలే. మనం ఇంత కాంప్లెక్స్ చేసుకోవద్దు. నా మాట ఇప్పుడు ఎలా ఉందంటే, నవీన్ ఇట్లా హోటల్కి వెళ్ళి కౌంటర్ నిలబడ్డ తర్వాత ఆ హోటల్ మేనేజర్ అటుపక్క ఉన్నాడు. ఇద్దరు ఒక 10 నిమిషాలు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినాడు అన్నాడు, తొందర రూమ్ బుక్ చేసుకో, ఎందుకు వెయిట్ చేస్తావు అన్నాడు. అట్లుంది ఇదంతా డిస్కషన్. ఒక్క నిమిషం ప్లీజ్. అంటే నువ్వు నేను ఎండ్ చేస్తున్నా, నువ్వు దాన్ని మళ్ళీ ఎవాల్వ్ చేస్తున్నావు. నా మాట నేను ఇక్కడ విషయం ఎక్కువ మాట్లాడడం కాదు. నేను దాదాపు ఎవ్రీథింగ్ ఐ సెడ్. అసలు నా యూట్యూబ్లో పెట్టిన ఇన్ని కాంటెక్స్ట్లో దిస్ ఈస్ ద మోస్ట్ ఏమంటారు ఫిలసాఫికల్ డిస్కషన్ విత్ సో మచ్ అన్నెసెసరీ ఆస్పెక్ట్స్ అన్నట్టు. అంటే మూలంలోకి తెలియదు. వాట్ ఈస్ ఇట్ యు వాంట్? క్వశ్చన్స్ రాశాను. ఏం కావాలి దాని క్వశ్చన్స్ ఎందుకు? నాకు హ్యాపీనెస్ కావాలి సార్.
హ్యాపీనెస్ మైథిలి బంగారు తల్లి ఒక్క నిమిషం ఈక్వాలిటీ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేసిన తర్వాత ఒక్కటి ఈక్వాలిటీయా? ఇదే ఈక్వాలిటీ. అందరినీ ఈక్వల్గా ఎట్లా చూడగలుగుతాం సార్? ఇట్లా సేమ్ షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇచ్చిన అందరికి అట్లా సేమ్. మీరు నా ఫ్రెండ్, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. చూసుకోకు, నేను నువ్వు నన్ను అడిగింది నన్ను, నువ్వు ఎట్లుంటే నాకేమి, నువ్వు నన్ను అడిగినప్పుడు నేను చెప్తున్నా, నువ్వు అట్లా చేస్తావు లేదా నువ్వు చూసుకో, భలే ఉన్నావు. నీకు షేక్ హ్యాండ్ ఇచ్చిందా? అదే షేక్ హ్యాండ్. నాకు ఆండ్రాయిడ్ సెల్ కంటే ఐఫోన్ హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్ ని తిడతాను గట్టిగా. నేను ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేసింది వస్తువులకి సంతోషాన్ని నేను జోడించి నేను చెప్పిన, దయచేసి ఆ బోరింగ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చింది ఒక లైఫ్లో నీకు జవాబు దొరకదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు ఎంక్వైర్. ఇది కాదు పద్ధతి ఎంక్వైరీ చేసి. చెప్పండి సార్, ఈక్వల్ గా ఇలా చూడగలుగుతారు ఇలా అంతే. దిస్ ఇస్ సేమ్. నీ మనసు ఇస్తారో సేమ్ కానీ ఒక్కొక్కరితో నాకు చనువు ఎక్కువ ఉంటుంది. నీతో కృష్ణతేజ గారు అంట, ఏ హరి బయటికి పోదాంపా అంట, విత్ సేమ్ రెస్పెక్ట్. మైథిలితో అంటే నువ్వు నోరు మూసుకో మైథిలి అంట. చనువు నాకు ఎక్కువ ఉంది అమ్మాయితో. అప్పుడు మైథిలి మూతి వల్ల కొడుతుంటది, చనువు ఉంది కాబట్టి అనగలుగుతుంది. ఆ చనువే నేను ఈక్వాలిటీని పెంచి ఈక్వాలిటీని వింటలేవు నువ్వు. అంటే మన ఒకరి మాట ఒకరు వినట్లే. నీ మాటలు నేను వింటున్నా, నా మాట ఒక్కటి కూడా వినట్లే. మనకి హిందీలో ఉంటుంది పత్తర్కో సిర్మత్ మారు అని. నేను చెప్తున్నది ఏంది, అందరి పట్ల సమాన గౌరవం, కానీ ఒక్కొక్కరితో ఒక విధమైన ప్రవర్తన ఉంటుంది వాళ్ళకుంటే చనువు వల్ల అని చెప్పిన. నిన్ను ఒరే అనొచ్చు, ఆయన సార్ అనొచ్చు, గౌరవం మాత్రం తగ్గలేదు. ఒరే అని ఎంత గౌరవంగా పిలిచాను, సార్ అని అంతే గౌరవంగా పిలిచాను. అందరికీ తెలుస్తుంది, నాతో ఉన్న వాళ్ళకి. సమానత్వం ఉన్న చోట నీకు నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరం 3 అంతస్తులు ఉన్నాం, నేను 3 అంతస్తులు ఉన్నా, ఇద్దరికి తెలుస్తుంది ఎక్కడ ఉన్నాము. అంటే ఇప్పుడు సార్ పైన అడ్మిరేషన్ ఎక్కువ ఉంటుంది, కొంత మీద అడ్మిరేషన్ తక్కువ ఉంటుంది. నువ్వు నన్ను అడుగు, నేను నా అనుభవం చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను చెప్పేది నాకు సంబంధించింది. మైథిలి నాకు ఎక్కువ వాల్యూ ఇవ్వచ్చు, వేరే వాళ్ళు ఇవ్వకపోవచ్చు, అది తన ఎక్స్పీరియన్స్. అది తనకు నిజం అనుకుంటే అట్లా ఉంటుంది. నేను నీకు ఫ్రెండ్ అయినప్పుడు నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను నువ్వు అనుకుంటే అది నీ కర్మ. సో ఏ అనుభవం నిన్ను ప్రశాంతత వైపు తీసుకెళ్తుందో నేను దాన్ని పట్టుకున్నా. సరే సరే, ఇప్పుడు మేడం గారికి నాకు సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తారా? 100% ఇచ్చి తగ్గు. అబ్సల్యూట్లీ నో. అట్లాంటప్పుడు తనకి ఇంపార్టెన్స్ మీతో అంత చెవునుగా ఉన్నప్పుడు తనకి మీరు డిగ్రేడ్ చేస్తున్నట్టు కదా. అది నా హెడ్. మీ సెల్ఫ్కే మీరు డిస్టర్బ్ చేసుకుంటారు. ఎవరన్నారు అబ్బా నీకు? ఎవడాడు చెప్పింది? ఆమె ఎంత కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు ఏం కాంట్రిబ్యూట్ హెల్ప్ వ్యూస్ నేను నా గురించి ఆయన వ్యూ ఏదని ఉండని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అందరినీ సమానంగా చూస్తున్నాం అనేది ఒక పదం ఉంది సమభావన గురించి. మరి అలాంటప్పుడు ఫస్ట్ జోన్ లో కొందరు ఉన్నారు, మీ అమ్మను నేను ఎవరో నీకు దగ్గర క్లోజ్ ఉన్నారు. నేను ఒక్కటి మళ్ళీ చెప్తున్నా, అందరూ సమానం. కొందరితో ఎక్కువ చనువు, కొందరితో తక్కువ చనువు, అందరికి సమాన గౌరవం. అందరితో సమాన గౌరవం ఉన్నప్పటికీ కొందరు అస్సలు కలవను. గౌరవం డిఫరెంట్, కలిసి ఉండడం ఉండకపోవడం. నాకు చాలా మంది అమ్మాయిల పరిచయం ఉండొచ్చు, నేను అందరితో ఉండలేను. గౌరవం సేమ్ ఉంది, కానీ మైథిలి పట్ల అంతే గౌరవంతో పాటు ఎక్కువ చనువు ఉంది. ఎందుకంటే ఇద్దరం కోతులం, ఆడుకుంటాం, పాడుకుంటాం, పీకులాడతాం. చనువు ఉంది నాకు. చనువు వేరే, రెస్పెక్ట్ వేరే. డోంట్ క్లబ్ బోత్. సార్, ఆ ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు, చేయాలని చూసినప్పుడు ఈక్వాలిటీ ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త ఇదంతా. పర్లేదు అంటే చెత్త అంటే సింపుల్ ఒక వాళ్ళు తేల్చి పడేస్తుందా? యు ఆర్ థింకింగ్ టూ మచ్. ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తే అది నేను చూసుకుంటా, నువ్వు వదిలే. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అసలు? అంటే కృష్ణతేజ అంటే నేను ఇప్పుడు నిన్ను అడుగుతా, ఇప్పుడు నువ్వు అడిగావు కదా. ఇంకోటి వన్ క్వశ్చన్ యూ ఆస్క్ లాస్ట్, ఓన్లీ వన్, అండ్ దీని తర్వాత మీరు సైలెన్స్ ఉండాలి ప్లీజ్. ఆలోచనల ప్రవాహం వెనక నీ ఎంక్వైరీకి ఉన్న విషయం ఇంకేదైనా డిస్టర్బెన్స్ తో డిపెండ్ అయి ఉందా, లేదా జస్ట్ ఏంటి ఇవన్నీ సమభావన ఏంటి, సాక్షి భావన ఏంటి, రమణ మహర్షి చెప్పింది ఏంటి, ఓషో చెప్పింది ఏంటి అని ఇలాంటి క్వశ్చన్ అయినా, లేదా నువ్వు పర్సనల్ గా ఏమైనా లైఫ్ లో ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యావా? పర్సనల్ గా డిస్టర్బ్ అయ్యి ప్రాక్టికల్ గా వాటికి ఆన్సర్ తెలియక మళ్ళీ వీటిని ఏంటి అని ఆన్సర్ ఎత్తుకుతున్నావు. అంటే వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, నాకు ఆన్సర్ ఎత్తుకున్నాను. కానీ దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఒక పర్సనే ఇప్పుడు అతను నెగిటివ్ అని చెప్పేస్తే తీసేయచ్చు అతన్ని, కానీ అందరిలో ఆనిముత్యాలు దొరుకుతున్నాయి. కొన్ని 50% పాజిటివ్ ఉంది, 50% నెగిటివ్ ఉంది. అందువల్ల ఆ మనిషి ఎందుకు అట్లా అయిపోతున్నాడు. కొన్ని పాయింట్లు కరెక్ట్ ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు రాబిన్ శర్మ ఉన్నాడు, అతనంతా చెత్త, అతను వదిలేసాను. వివేకానంద సరిపోదు.
అతని నీకేమైంది పర్సనల్ డిస్టర్బెన్స్ దాన్ని బట్టి క్యావస్ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఏది అంటే ఇప్పుడు సార్ చెప్పాడు ఒకటి ఎన్లైటన్మెంట్ గురించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అదే నన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది. ఎన్లైటన్మెంట్ గురించి ఏం చెప్పాడంటే ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ అని నీకు ఎట్లా అర్థమైంది అంటే నేను చాలా చోట ఎన్లైటన్మెంట్ గురించి విన్నాను, కానీ ఇది నచ్చింది మీకు, ఇది నచ్చింది. సో అది పర్ఫెక్ట్ ఇన్పర్ఫెక్ట్ పక్కన పెడితే మీకు అది కంఫర్ట్, నాకు చాలా కంఫర్ట్. రైట్ ఆన్సర్ అని మీకు అనిపించింది. ఏదైతే మనల్ని సింప్లిఫై చేస్తుందో, ఏదైతే దట్ విచ్ మేక్స్ ఈజియర్ అంటే హార్డ్గా ఉండేది కాదు, మనల్ని ఈజీ చేయాలా, దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. సో ఇవన్నీ నేను ఎందుకు తెలుసుకుంటానంటే నా లైఫ్ని ఇంకా ఈజీగా చేసుకోవడం, అంటే టైం తగ్గించుకొని ఇంకా ప్రొడక్టివిటీ ఎక్కువ. ఒక 40 yearsలోనే మనం హ్యాపీనెస్ ఫుల్ వచ్చేది. ఇదే నువ్వు లాస్ట్ టైం కలవడం, నువ్వు రెగ్యులర్ గా కలవచ్చు మాట్లాడవచ్చు కాబట్టి ఫస్ట్ ఆ కంగారు తీసి పక్కన బారి, అప్పుడేమవుద్ది ప్రశాంతంగా నువ్వు అడగాలనుకున్నావు అడగొచ్చు, మాట్లాడవచ్చు, క్యాజువల్ గానే ఉండొచ్చు నువ్వు ఫ్రెండ్ గా. అతనేమో ఏదో సపరేట్ వ్యక్తి ఏం కాదు. సో నార్మల్ గా చూస్తే అప్పుడు నీకు ఇంత కంగారు ఉండదు. కన్క్లూజన్గా ఒక మాట చెప్తాను సార్ మీ గురించి. ఒకటే ఒక మాట చెప్తా ఏంటంటే, నేను 3 years బ్యాక్ రీసా వీడియోలు చూశాను, దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు, దాంట్లో నచ్చలేదు నాకు, కానీ వదిలేసాను. అంత లేదు అంటే RGB బ్లూ బుక్ లాంచ్ అప్పుడు చూసినప్పుడు వదిలేశాను. కానీ వెళ్తూ ఈయన ఎవాల్వ్ అవుతున్నాడు మనిషి. అంటే ఒకరినే గుడ్డిగా ఫాలో కావడం లేదు, అందరికీ తీసుకుంటున్నాడు. కానీ దాంట్లో తనకి ఏవైతే సూట్ అవుతున్నాయో తనకు తగ్గట్టుగా ఒక ఇజం ఫామ్ చేసుకున్నాడు. ఇంకో హై స్టేట్ ఏంటంటే వాళ్ళని జడ్జి కూడా చేయడం లేదంట. జడ్జిమెంట్ చేస్తే కనీసం అలా ఫాలో కావాలని పవన్ కళ్యాణ్ నడిచే స్టైల్ బాగుంది, కనీసం అలా ఫాలో కావాలని కూడా అనిపిస్తుంది. తను జడ్జిమెంట్ చేయకుండా అందరివి చదివాడు, కానీ హీ మేడ్ హిస్ ఓన్ స్టైల్. కొంతమంది ఏమంటారంటే మాట్లాడితే ఆయన రండి, మాట్లాడితే నీషే అంటారు. ఇతను అందరివి గమనించి తనకి ఏది సెట్ అవుతుందో తను పెరిగిన, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, హీ మేడ్ హిస్ ఓన్ ఇజం. దట్ ఈస్ వై ఇప్పుడు అలాగే మీరు అందరిది గమనించి మీ ఓన్ క్రియేట్ చేస్తే అయిపోయింది కదా. అది క్రియేట్ చేయడంలో క్యాన్వాస్ ఉంది అంతే. అదే ప్రయాణంలో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చావు కాబట్టి కంగారు ఏం లేదు. ఇతను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. అంటే నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఎలా ఉన్నారో బాగున్నారు, అది రీసానే కాదు, ఇతను మాటలు విన్న తర్వాత మా అందరికి కూడా అర్థమైంది, మేము అందరం నిజానికి బాగానే ఉన్నాము అని అర్థమైంది. అలా మీరు కూడా బాగానే ఉన్నారు, ఇంత కంగారేం వద్దు అంటున్నా అంతే. బాగున్నారు అంటే సార్ చెప్పారు ఒకసారి, నాకు టైంలో నేను అంబానీ కంటే రిచ్ అని చెప్పారు ఒకసారి. అది నాకు టైం అంటే భయం. అది నేను టైంలో ఏంది ఈయన ఇప్పుడు మెంటల్ మాదిరి ఉన్నాడు, ఈయన టైంలో అంబానీ కంటే రిచ్ అంటున్నాడు అని వీడియో మొత్తం చూసాను. అప్పుడు చెప్పాడు నాకు, నేను 2 hours సంథింగ్ 20 hours 10 hours వర్క్ చేస్తాను, అంత హ్యాపీగా ఉన్నాడు. ఏంది ప్రతి వీడియోలో కూడా ఆ ఒపీనియన్స్ పట్టుకొని ఓకే ఇప్పుడు నీ దాని గురించి చెప్పు అంటున్నాడు. ఎట్లా వస్తుంది మనం జడ్జిమెంట్ లెస్, అది ఎంప్టీనెస్ అనేది ఎట్లా పాసిబుల్? ఆశ్చర్యం వచ్చి ఆశ్చర్యం నుండి ఇప్పుడు అంటే ఒక పీక్ అనేది తెలియలేదు. అంటే ఓ నీషే అంటాడు, ఒక ట్రీ ఎంత పైనకి ఎత్తుకు ఎగిదినాక ఇంకా అక్కడ కంపారిజన్స్ ఉండవు. ఆ పై అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత ఇంకా ఏముండదు, అంతా చూసిన తర్వాత ఇంకేముంటావు, నథింగ్నెస్ ఉంటుంది. ఆ స్టేట్కి రీచ్ కావాలని నేను మధ్యలో ఎదుక్కోకుండా కన్ఫ్యూజన్స్ ఉన్నాను. ఓషో ఒకటి చెప్తాడు, సద్గురు ఒకటి చెప్తాడు. ఈ స్టేజ్ అందరికి రకరకాలుగా వచ్చి ఇది కూడా క్రాస్ అయిపోతుంది. ఇది ఎప్పుడు ఇలాగే లైఫ్ టైం ఉండవు. ఇదే కృష్ణతేజ. ఇంకో షాక్ అంటే నాకు ఒకసారి జలసీ వచ్చింది మేడం సార్ మీద. ఒకసారి ఏమన్నా అంటే నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవలేదు. అవును సార్, వింటున్నా. అంటే ఎప్పుడు ఏమన్నారంటే, నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవలేదు, హైదరాబాద్కి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివాను. మరి నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివాను, సార్లో 1% కూడా నాలెడ్జ్ లేకుండా ఎలా ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుతూనే ఉన్నాను, కానీ ఇక్కడి నుంచి వచ్చి అంత అబ్జర్వేషను, అది పెయింటింగ్, మధ్యలో సడన్గా మ్యూజిక్, సడన్గా పెయింటింగ్, సడన్గా డిస్కషన్, మళ్ళీ మ్యూజిక్, మళ్ళీ పాటలు. ఓషో కంటే డేంజర్ ఉన్నాడు. పెద్ద పుస్తకం తనని తాను చదువుకున్నాడు. ఇక్కడ సడన్గా మాట్లాడుతుంటే ఒక మ్యూజిక్ వాయిస్తాను, మ్యూజిక్ మళ్ళీ మెడిటేషన్, మళ్ళీ డిస్కషన్. అదే అంత ఎవరంటే అందరూ వచ్చి గురువు మాదిరి వైలిన్ తీసుకురా. ఈ మాట అన్నందుకంటే వైలిన్ వాయించాలి, అసలు నాకు ఉద్దేశం లేదు. నేనేం పోవట్లే, వినే వాళ్ళకి కూడా చెప్తున్నా,
అయితే ఒక వ్యక్తి ఇలా కూడా ఉండగలడా అని ఎవరైనా ఆశ్చర్యపోవడంలో మనకేం ఆశ్చర్యం అవసరం లేదు, అదే అవుతుంది అంతే. ఇది కామన్ అవుతుంది మళ్ళీ. కానీ మరీ ఇంత సింపుల్ ఉంటారని తెలియదు. దగ్గర కూర్చోబెట్టుకొని చిన్న వైలిన్ వాయిస్తా. నీకేమన్నా పాట తెలుసా? తెలిసిన వాడివి ఒక పాట తెలియదు. నువ్వేమనుకున్నావు? ఏమన్నా అసలు రాగానే అపాయింట్మెంట్ ఉంటారు, ఆయన కలుస్తుంది, ఎంత టైం. ఇంత సింపుల్. మీరు కూడా నేను చూసాను ఫార్మింగ్ వీడియోస్, అవి ఇంత క్యాజువల్గా ఉంటుందని తెలియదు. కొంచెం హంగామా ఉంటుంది అనుకున్నా, వెయిట్ చేపిస్తారు. ఒక్కటి చెప్పగలుగుతాను, సింప్లిసిటీ ఇస్ ద అట్మోస్ట్ సొఫిస్టికేషన్ అని లియోనార్డో డా విన్సీ అంటారు. అంటే నువ్వు చెప్పిన మొత్తంలో ఇది ఒక్కటి. అంటే అంత సింపుల్ గా బతకాలంటే చాలా సొఫిస్టికేషన్ కావాలి. ఎలా బతుకుతారో తెలియదు నాకు. ఫిలాసఫర్స్ అందరినీ గమనించాను, కొంచెమైనా సొఫిస్టికేషన్ ఉంటుంది. మీరు చూస్తే అది సింప్లిసిటీ మొత్తం సింపుల్ గా ఉంది. నువ్వు కూడా అలాగే ఉన్నావు ఇప్పుడు ఈ క్షణం. నువ్వు కూడా అలాగే ఉన్నావు. కంగారు అది ఇది అంటే సడన్ గా మనం ఎత్తుకుతుంది కనబడేసరికి ఒక ఆశ్చర్యం వస్తుంది, అలా ఉందేమో కానీ అవి ఇంకా అంతకంటే ఎక్కువ పోతే ఇంకా ఎక్కువ సింపుల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని చదివావు కదా నువ్వు ఆల్రెడీ. ఇవేమో చెప్తున్నావు, నేనైతే చదవలేదు ఇప్పటి వరకు, అది నాకు తెలీదు. సో हमारा वाणी को विराम देंगे. మేమందరం సరదాగా నవ్వుతున్నావు, నువ్వే తప్పుగా అనిపించట్లేదు నీకు. ఏం పాట? ఇదేం చెప్పు. బాటిల్ ఇప్పుడు జడ్జి చెప్పినా ఉన్నది చెప్పినావు. మరి ఉన్నది చెప్పు. ఎందుకు జడ్జి చేస్తున్నా పాటలు? బాగుండదు, జోక్ చేసినారా? అయితే వాయిస్ నువ్వు పాట చెప్పు, నచ్చింది ట్రై చేస్తా, రాకపోతే రాదని చెప్తా. ఈగో ఏం లేదు. అది రజనీకాంత్ ఏదన్నా అది అది ఏదో ఉంటుంది నరసింహ సినిమా, అది ఇష్టం. నరసింహ సినిమాలో ఏం పాడు? తెలియదు నాకు ఆ పాట. బాబా సినిమా. ఇది బాబానా? బాహుబలి తింటుండేది. రజనీకాంత్ ఏదైనా. రజనీకాంత్ ఏం పాట ఉంటుంది బంగారు? చిలకమ్మ చిలకమ్మ.
థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం కాన్వర్జేషన్లో నా ప్రయత్నం అంతా చర్చిద్దాం అనుకున్నా, బట్ యువర్ క్యారింగ్ సో మచ్ ఫిలాసఫీ. అది లేకపోతే నువ్వు ఉంటావు, అదే నా ఉద్దేశం. సో ఎక్కడ నిన్ను తక్కువ చేయడము అట్లాంటి ఉద్దేశం నాకు లేదు. అంటే మన కాన్వర్జేషన్లో మనం తను కృష్ణతేజ కూడా నీతో వాదించలేదు ఇప్పుడు కదా. నేను చెప్పేది వాళ్ళకి అంటే ఇప్పుడు అది ఓకే, ఏదో ట్రూ ఎంక్వైరీ అంటే ఒక ఆశ్చర్యకరమైన ఎంక్వైరీగా అతను ఎంత ఒక చిన్న పిల్లాడిలాగా అన్ని అడుగుతున్నాడు. సో సమానత్వమే నా జీవన విధానం, అందులో ఏ తేడా లేదు. ఏదో చెప్పు లాస్ట్ యూ కంక్లూడ్ సే. అంటే ఎక్కువ ఇలా కొంచెం సింప్లిఫైడ్ లేకపోతే కొంచెం నేను నా భాషలో ఎన్లైటెన్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒకసారి సరెండర్ అయిపోతారా? అంటే సరెండర్ అంటే అతను చెప్పింది నిజమే అనుకొని మీరు మీ ఓన్ బిలీఫ్ థింకింగ్ చేయకోకుండా అతని పైన ఉన్న రెస్పెక్ట్తో దాన్ని బిలీవ్ చేసేస్తారు. అంటే అన్నీ కాంట్రాడిక్ట్ చేయాలని ఉంటుంది, కానీ తను పెద్ద పొజిషన్లో ఉన్నాడని సరెండర్ ఈజీగా అయిపోతారా అని ఒక డౌట్ ఉంది. అస్సలు చేయదు. యాక్చువల్గా నేను మైథిలితో ఉండడానికి కారణం ఇది ఒక్కటే. క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్ చేయడం కాదు. నేను మారిన టైం కూడా 12-13 చుక్కలు చూస్తూ ఒక్కోసారి. ఒక్కసారి చూస్తే కాదు, ఒక్కొక్కసారి చూడను, మిగతా అంతే చూస్తున్నాను. సో మైథిలి అందరిలాంటి అమ్మాయి కాదు. ఏం చెప్తుంది నేను ఓకే అని నమ్మేస్తానా అడుగుతున్నారు మీరు. అంటే సరెండర్ అయిపోతారు. అసలు అట్లా సరెండర్ అయ్యే గొర్రెలతో నేను ఒక్క క్షణం కూడా బతకను. సరెండర్ లేదు అందులో నువ్వు ఉండకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు నాకు సరెండర్ కాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా స్నేహితులు, నా సన్నిహితులు, నాతో సమానం. కానీ ప్రపంచపరంగా టాలెంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క హోదా ఉంది, ఆర్థిక పరంగా ఒక్కొక్కరికి హోదా ఉంది, ఆత్మపరంగా అందరం ఒకటే. అంటే ఒకవేళ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మన కాన్వర్జేషన్ ఎండ్ చేస్తాము. కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దీన్ని వేరే విధంగా ఆల్టర్నేటివ్ వేలో డీల్ చేసుకుందాము అని నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకటి పాట పాడుతున్నాడంట. ఇప్పుడు పాట ఎండ్ చేసి తెలుస్తుంది కదా. ఇప్పుడు తాన నానే నానే అంటే జనాలు లేచి నానా తానే నానే నానే అంటే జనాలు లేచి తారే నానే తారే నా పాడుతూ ఎండి అంటే నువ్వు ఒక మంచి మాట చెప్పు, ఎండ్ చేయి. ఇంకా మేము మాట్లాడము, ఇంకా నువ్వే ఎండ్ చేయి. సే సంథింగ్ గుడ్. మంచి మాట అంటే మీరు చెప్పిన దాంట్లో సమ్మరీగా చెప్తాను సార్. మీరు అయితే ఇతన్ని నేను దాదాపు సంవత్సరం దాటిపోతుంది నేను దగ్గరుండి అయితే గమనిస్తున్నా. ఇతను ఏంటంటే కంప్లైంట్ మైండ్ లేదు, ఎప్పుడు హాయిగా ఉంటాడు, అకారణంగా హ్యాపీగా ఉంటాడు, అనంతమైన ఓపిక ఉంటుంది. ఆయన అన్ని పనులు చేసుకుంటాడు, ఎవరి గురించి వెయిట్ చేయడు. మనతో మాట్లాడిండు, జస్ట్ చిన్న చిన్న ఆసనాలు వేసుకుంటున్నాడు. ఎవరికో చూపించాలని లేడు, అతని కోసం అతను చేస్తాడు. సో అతను ఒక్కడున్నా అలాగే ఉంటాడు, 10 మంది చుట్టూన్నా అలాగే ఉంటాడు, నాతోనున్నా ఎవరితోనున్నా ఓవరాల్ గా అతను ఆనందంగా ఉండడం అనేది అలాగే ఉంటుంది. అంటే చిన్న చిన్నగా ఇప్పుడు చుట్టూ నేను ఏదైనా విషయంలోనో వాళ్ళ అమ్మగారు ఏదైనా అన్నదే చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తే చిరాకు పడతాడు తప్ప సహనం కోల్పోడు అనమాట. దానికి చెప్పాను కదా మళ్ళీ అడగకండి దయచేసి అని రాసిస్తాడు అనమాట. అంటే సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. అనంతమైన ఓపిక అది నేను 1 year దాటిపోయి చూస్తున్న దగ్గర నుండి. సో అట్లా తద్వారా ఏంటి, ఇలాంటి మైండ్ ఉన్న దగ్గర ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కదా, అది నా స్వార్థం అంతే. అందుకని నేను ఇక్కడ చేయాలి తప్ప వేరే మనకి ఇంకా వేరే ఆలోచన లేదు. బంగారం లేదు, చీరలు లేవు, మా మధ్యన ఇచ్చిపోతలు లేవు, గిఫ్ట్లు ఉందా, ఇంతవరకు గులాబీ పువ్వు వేయలే, ఐ లవ్ చెప్పలే. అవును
క్రీసా ఇది వ్యాలంటైన్స్ డే వీక్ అంట. ఏం చేయాలి? ఒక రోజు రోజ్ డే, ఒక రోజు ప్రపోజ్ డే, ఒక రోజు చాక్లెట్ డే. ఈ రోజు లాస్ట్ వ్యాలంటైన్స్ వదిలేయాలి. లాస్ట్ నువ్వు చెప్పు. అయితే రీసలాగా ఉండే వ్యక్తులు ప్రపంచంలో మన చుట్టూతో కూడా అక్కడక్కడ ఉంటారు. మనలో కూడా లక్షణాలు ఉన్నాయి కానీ మర్చిపోయినాం. కొంత సమాజం, ఒక రకరకాల కండిషన్స్, స్కూల్లో సరిగా మనకి ఆ కండిషన్, చదువులు, కుటుంబాల్లో కొన్ని తెలిసి తెలియక రకరకాల విషయాల ప్రభావం వల్ల మన మైండ్ అనేది కండిషన్ అయింది, సొంత ఆలోచన కోల్పోయింది. సో ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. క్రీసానే ఇలాంటి వాడు దొరకడేమో అని మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా 1 year తర్వాత నువ్వు ఇంతకు మించిన తోపుగా అవుతావు. ఐ థింక్ ట్రూ ఎంక్వైరీ ఉంది. ఒక చిన్న పిల్లలాగా నువ్వు అన్నీ అడుగుతున్నావు. మేమందరం నవ్వినా ఇక ఏదైనా నువ్వు అవే పట్టించుకోవట్లేదు, నువ్వు అడిగేది అడుగుతున్నావు. అందులో ఈగో అయితే నాకు కనబడట్లే. అయిపోయిందా? అయిపోయింది అంతే. సార్ ఫస్ట్ అంటే నిజంగా చాలా థ్యాంక్ఫుల్. అండ్ నేను మెసేజ్ పెట్టిన వెంటనే, మెయిల్ పెట్టిన తర్వాతే నంబర్ ఇచ్చేసి అంటే ఇమ్మీడియట్గా వస్తాను, ఈరోజు నైట్ వెళ్ళిపోవాలంటే వెంటనే నాకు రెస్పాండ్ ఇచ్చారు. ఆ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెయిటింగ్ టైము, హంగామా చాలా వెయిట్ చేపిస్తారు 15 minutes అని అనుకున్నా. వచ్చిన వెంటనే డైరెక్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ అవన్నీ లేదు, సోది డైరెక్ట్ స్టార్ట్ చేశారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా కరెక్ట్గా చెప్పారు. ఇగో అడిగాను. ఇగో అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? సెల్ఫ్ అడ్మిరేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన నుంచి వస్తుంది, నువ్వు దేని గురించి ఆలోచించద్దు అని చెప్పారు. ప్లస్ ఇంకోటి థింగ్స్ వల్ల అటాచ్మెంట్ మనకి సంబంధం లేదు, అది థింగ్స్ నుంచి వచ్చే హ్యాపీనెస్. సో ఈగోకి దాన్ని పెట్టుకోవద్దు. ప్లస్ బాడీ మైండ్ అనేది వెస్టర్న్ ఫిలాసఫీలో వాళ్ళ సక్సెస్, ఫెయిల్యూరు ఆ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అచీవ్మెంట్, యాంబిషన్స్, లాజిక్, పర్పస్ ఫాలో అవుతారు. మన ఇండియన్ సైడ్ సక్సెస్, ఫెయిల్యూర్ లేదు, హ్యాపీనెస్ ఉండదు కాబట్టి మన స్పిరిచువాలిటీ వర్డ్స్ వేరు అని చెప్పారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే పర్పస్, లాజిక్ అనేది కాంటెక్స్ట్ బట్టి డిఫర్ అవుతుంటాయి. తర్వాత ఎన్లైట్మెంట్ అంటే దాని గురించి మాట్లాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ నుంచే గెయిన్ చేసుకోవాలి. వండర్ఫుల్ థింగ్. ఇప్పటి నుంచి అదే ట్రై చేస్తాను. అంటే దీన్ని అంటే బుక్స్ ద్వారా కాకుండా ఆచరించి తెలుసుకుంటాను. తర్వాత మీరు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆలోచించి అంటే ఎట్లా ఆలోచించకూడదో ఆలోచిస్తే నాకు సెట్ అయిపోతుంది కదా అంటే అది వరికి దారి తీస్తుంది అబ్బా అని చెప్పారు. అది చాలా మంచి పాయింట్. అలా చాలా పాయింట్స్. అలాగే మెడిటేషన్ అంటే నువ్వు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, ప్రజెంట్ మూమెంట్లో నువ్వు అనుకుంటే అలాగే ఉండొచ్చు, కాన్ఫ్లిక్ట్స్ లేకోకుండా ట్రై చేయాలంటే ప్రజెంట్ మూమెంట్లో కూడా మీకు అక్కడ డిస్టర్బెన్స్ కలిగితే దెన్ మీకు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మెడిటేషన్ ఇంపార్టెంట్. మీకు డిస్టర్బెన్స్ కలిగితే నువ్వు మెడిటేషన్ చేయి, లేకపోతే యూ కెన్ ఫాలో జస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ సెల్ఫ్ కూడా ఉండాలి, బట్ కంపారిజన్ కూడా ప్రొడక్టివ్ సైడ్ ఉండాలి. వాట్ ఫర్ వై అనేది కూడా రీజనింగ్ తెలుసుకొని ఏం చేస్తావు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా కూడా చివరికి కిందికి వచ్చి వెళ్ళాల్సిందే అని చాలా పాయింట్స్ రకరకాలుగా తెలుసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మేబీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకా తెలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సేమ్. సో ఐ ఈక్వల్ ఎంజాయిడ్ నీతో ఏమంటారు, ఇట్స్ మై ప్లెజర్. ఒక చక్కటి ఈగోలెస్ కాన్వర్సేషన్. బాగుంది. నేను అంటే నాలో ఏ బేస్జాలు ఉండవు, ఒక్కొక్కసారి ఉంటాయి. ఒకసారి ఏం జరిగిందంటే ఒక మిత్రుడు చెప్పాడంట, కాంత్రిసా అనే వ్యక్తి ఉన్నాడు, యు గో అండ్ మీట్ హిమ్ అని నా నెంబర్ ఇచ్చాడు. నా ఫోటో చూడలేదు, నా వీడియో చూడలేదు. సో చాలా యాంగ్జైటీలో ఉన్నాడు, సమ్ ప్రాబ్లమ్ హీ మైట్ బి హ్యావింగ్. సో నాకు ఫోన్ చేస్తే నేను రండి సార్ అన్న. వచ్చాడు. వచ్చిందాక నేను అక్కడికి కూర్చున్నా, వైలిన్ పెట్టుకొని అతను వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఈ సెటప్ ఎట్లుండే, 1/2 hour అయింది, 40 minutes అయింది, చూస్తున్నాడు. అతను ఏమైనా చెప్తే నేను చూస్తున్నా. మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చాను, టీ ఉందా బాబు అన్నాడు. లేదు తీసుకొచ్చాను. ఆ తర్వాత ఎంతసేపు కూర్చోవాలి బాబు, ఆయన విలువ అన్నాడు. పెద్ద సార్ నేనే కాంత్రిస్తానంటే అని ఒక చిన్న పిల్లలాగా అటు ఇటు తిరిగాడు. అంటే సడన్గా ఇది అయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి. అంటే ఏదో ఒక ప్రిపరేషన్, ఒక ఆఫీసు, లేకపోతే ఎక్కడి నుంచో వస్తారు, ఆయన రాగానే పిఏ ఏదో అనుకున్నాడు ఆయన. పాపం నేను పరమ సాధారణ వ్యక్తి సార్. ఇంకోటి, ఐ విల్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్. బాగుంది లైఫ్. ఇది డెవలప్మెంట్ కాదు, చాలా డెవలప్ అయిన తర్వాత ఏదైతే రావాలో అది ఇదే అయిపోయింది. అట్లా చాలా బాగుంది.
ఇక్కడే వర్క్ చేస్తాను సార్. నాది ఎంబీఏ అయిపోయింది. ఎంఏ ఫిలాసఫీ చేస్తున్నాను ఇప్పుడు. ఎంబీఏ అయిపోయి ఒక 5 years నుంచి ఇక్కడ హై స్పేస్లో కొండాపూర్లో వర్క్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ ఇప్పుడు రూమ్ చూడడానికని వచ్చాను సార్. మరి నెక్స్ట్ మంత్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను. మేబీ నెక్స్ట్ మంత్ జీవితకాలం లేదు సార్. మీ టైం అనేది లేదు, అబద్ధం. ఎవరు అందరి టైం వాల్యూబులే. నా టైం ఎక్కువ వాల్యూబుల్ కాదు. టైం ఇస్ టైం. రెండోది, నాకు జీవితంలో పెద్ద లక్ష్యాలు పీకే కార్యక్రమాలు లేవు. నా దృష్టిలో ఇది కూడా పరమోత్కృష్టమైన పని. అండ్ ఈ అంబిషన్ పెద్ద పెట్టుకుంటారు. అసలు ఏం మాట్లాడుతున్నా, మూమెంట్ టు మూమెంట్ బతికేస్తారు. అంబిషన్ లేదు, బొంగు లేదు. తాత్కాలిక అంబిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా 8:30కి ఇంటికి పోదాం అనుకున్నాం. 9:17 అయింది. అంబిషన్ బాడీ మీద ఏమైంది, మంచిగా ఉంది. సో పెద్ద పెద్ద పర్పస్ ఏమీ లేవు అసలు. లేదు, అసలు ఏ పర్పస్ అంటే లేజీగా అయిపోతారు. అంటే లేజీగా అయిపోతారు మనుషులు. పర్పస్ అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం. నాకైతే నాకు ఏ జీవితకాల అంబిషన్స్ లేవు. తాత్కాలిక అంబిషన్స్ 1,00,000 ఉన్నాయి. ఇమ్మీడియట్ గా అంబిషన్ తెలుసా ఎక్కడ పెడతాను. అండ్ ఐ అచీవ్డ్ మై అంబిషన్. ఇప్పుడు నా అంబిషన్ చెప్పనా? ఇప్పుడు ఇది బంద్ చేస్తాను.